Hello everyone, welcome to today's The Hindu editorial analysis. My name is Sairam Sampatirao. Ela unnaru andaru. In today's editorial discussion, let us try to analyze and understand three important editorials that appeared in The Hindu newspaper today. మొత్తం 3 ఎడిటోరియల్స్ మనం మాట్లాడదాం. ఆల్ దీస్ 3 ఎడిటోరియల్స్ ఆర్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ పర్టికులర్ డిస్కషన్ యొక్క పీడిఎఫ్ అనేటటువంటిది మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, దాని ద్వారా జాయిన్ అవ్వండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us look at the first article today, the 70s show. Very important article with respect to GS paper 2, UPSC civil service examination GS paper 2 ki important article nana, government policies and interventions ki important article, and GS paper 3 ki relevant article kuda, growth and development ki sambandhinchinatvanti article kuda. So this article by the chief editor of The Hindu is actually related to India's recent decision on imposing restrictions on the imports of laptops, PCs, tablets and servers. Recently, on August 3rd, 2023, the Ministry of Commerce and Industry వాళ్ళు ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. ఏంటి? సో ఇండియాకి ఇంపోర్ట్ అవుతున్నటువంటి దిగుమతి అవుతున్నటువంటి ల్యాప్టాప్స్, పీసీస్ అండ్ ట్యాబ్లెట్స్ అండ్ సర్వర్స్ మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ విధించడం అనేది జరిగింది. రిమెంబర్, బ్యాన్ అనేటటువంటిది విధించలేదు, బట్ కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్, కొన్ని పరిమితులు ఏవైతే ఉంటాయో వాటిని విధించింది. ఈ కాంటెక్స్ట్లో అసలు గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటి, ఎందుకు గవర్నమెంట్ ఈ రీసెంట్ రెస్ట్రిక్షన్స్ని తీసుకురావడం అనేది జరిగింది ల్యాప్టాప్స్, పీసీస్, ట్యాబ్లెట్స్ అండ్ సర్వర్స్ యొక్క ఇంపోర్ట్స్ మీద, అండ్ గవర్నమెంట్ యొక్క ఎయిమ్ ఏంటి, అండ్ ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసినటువంటి వేరియస్ issues with this particular notification, various important details with this particular notification, and the way forward కూడా కంప్లీట్ గా డీటెయిల్డ్ గా కాంప్రహెన్సివ్ గా 360 degrees లో చక్కగా మనం మాట్లాడదాం. అటెన్షన్ పే చేసి వినండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ అప్ లెట్ us discuss the context of this particular article. ఏ సందర్భంలో ఈ ఆర్టికల్ మనకి రావడం అనేటటువంటిది జరిగింది. రీసెంట్లీ ఆన్ ఆగస్ట్ 3వ తారీఖున ఇండియాస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ DGFT వాళ్ళు, విచ్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాళ్ళకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఏ నోటిఫికేషన్? దట్ దే ఆర్ గోయింగ్ టు ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఇంపోర్ట్స్ ఆఫ్ ల్యాప్టాప్స్, పీసీస్, టాబ్లెట్స్ అండ్ సర్వర్స్. వీటి మీద, వీటి యొక్క ఇంపోర్ట్స్ మీద, దిగుమతుల మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేటటువంటిది విధించారు. ఎలాంటి రెస్ట్రిక్షన్ అంటే, దీస్ రిస్ట్రిక్షన్స్ రిక్వైరింగ్ ఇంపోర్టర్స్ టు అబ్టైన్ లైసెన్సెస్. ఎవరైతే వేరే దేశాల నుంచి ఈ ల్యాప్టాప్స్ని కానీ, పీసీస్ని కానీ, ట్యాబ్లెట్స్ని కానీ, సర్వర్స్ని దిగుమతి చేసుకుంటున్నారు, దిగుమతి చేసుకుని ఇక్కడ అమ్మాలనుకున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ ఐటీ సర్వీసెస్ని అందించాలనుకున్నటువంటి వాళ్ళు కానీ, కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేయాలి? దే నీడ్ టు అబ్టైన్ లైసెన్సెస్. తప్పకుండా గవర్నమెంట్ నుంచి లైసెన్స్ అనేటటువంటి తీసుకోవాలి అని చెప్పి ఒక రెస్ట్రిక్షన్ విధించడం అనేటటువంటి జరిగింది. ఎందుకు గవర్నమెంట్ ఈ స్పెషల్ రెస్ట్రిక్షన్స్ని తీసుకొచ్చింది? ద ఫస్ట్ ఇంపార్టెంట్ మోటివ్ బిహైండ్ ద గవర్నమెంట్స్ డెసిషన్ ఈజ్ యాక్చువల్లీ టు బూస్ట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. సో లైక్ ఫారెన్ ఇంపోర్ట్స్ మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేటటువంటి విధించడం ద్వారా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ల్యాప్టాప్స్, పీసీస్, సర్వర్స్ అండ్ ట్యాబ్లెట్స్ యొక్క డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు, అవునా కాదా? అండ్ దానివల్ల ఏమవుతుంది? ఇట్ విల్ రెడ్యూస్ రిలయన్స్ ఆన్ ఫారెన్ ఇంపోర్ట్స్. సో ఇలాంటి క్రిటికల్ అండ్ కీ టెక్నాలజీస్ విషయంలో మనం ఫారెన్ కంట్రీస్ మీద మన డిపెండెన్స్ అండ్ రిలయన్స్ ఏదైతే ఉంటుందో అది తగ్గించుకోవచ్చు, మనకు కావాల్సినటువంటి వాటిని మనమే తయారు చేసుకోవడం వల్ల, రైట్? అండ్ ద మూవీ ఈజ్ యాక్చువల్లీ ఇన్ లైన్స్ విత్ ఇండియాస్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్. ఇండియా, ద సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ప్రస్తుత సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ని ఇంప్రూవ్ చేసేటటువంటి ప్రయత్నం, ఎన్హాన్స్ చేసేటటువంటి ప్రయత్నం, ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో తద్వారా మనం ఏం చేయొచ్చు? ఇండియా అనేటటువంటిది అన్ని సెక్టార్లో సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటి సాధించుకోవచ్చు, తన కాళ్ళ మీద తను నిలబెట్టచ్చు, తనకు కావాల్సినటువంటివన్నీ మన దేశంలోనే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, రాదర్ దాన్ డిపెండింగ్ ఆన్ సమ్ అదర్ కంట్రీస్, సమ్ అదర్ ఫారెన్ కంట్రీస్ ఫర్ దీస్ ప్రొడక్ట్స్. సో ఇండియాస్ టెక్నాలజీ సెక్టార్లో సెల్ఫ్ రిలయన్స్ సాధించడం కోసం ఈ పర్టికులర్ మూవ్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది అని చెప్పి కూడా చెప్తున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ద గవర్నమెంట్ వాంట్స్ టు డ్రైవ్ అవుట్ ఆర్ ప్రివెంట్ ఎనీ సెక్యూరిటీ కన్సర్న్స్
బయట దేశాల నుంచి వస్తున్నటువంటి టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కొన్ని సెక్యూరిటీ కన్సర్న్స్ ఇబ్బందులు అనేటటువంటి వస్తున్నాయి. అండ్ బికాస్ దోస్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్స్పోర్ట్ చేసే ముందు మన దేశానికి సర్వేలెన్స్ సిస్టమ్స్ కొన్ని దగ్గర ఏం చేస్తున్నాయి, ప్లేస్ చేసి కొన్ని ల్యాప్టాప్ సిస్టమ్స్లో ప్లేస్ చేసి పంపించడం అనేది జరుగుతుంది. సో ఇండియా ఒక క్రిటికల్ డేటా బయట దేశాల వాళ్ళు యాక్సెస్ చేసుకుంటున్నారు. సో సెక్యూరిటీ కన్సర్న్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయడానికి కూడా దిస్ పర్టికులర్ మూవ్ని తీసుకొచ్చినట్టు మనకి తెలుస్తుంది. ద మూవ్ ఈస్ డ్రివన్ బై సెక్యూరిటీ కన్సర్న్స్ అండ్ ఎయిమ్స్ టు ఎంకరేజ్ ఐటీ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హార్డ్వేర్ లైక్ ల్యాప్టాప్స్ కానీ, పీసీస్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ చేసే విధంగా ఇండియా ఈ చర్యలు అనేటటువంటివి తీసుకోవడం అనేది జరిగింది. అండ్ ఆల్సో ఇండియా వాంట్స్ టు డెవలప్ ఎ ఫేవరబుల్ ఎకోసిస్టమ్ ఫర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ యాజ్ వెల్. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దానికి కూడా బూస్ట్ అనేటటువంటిది ఇచ్చే విధంగా ఇండియా అడుగులు వేయడం అనేటటువంటి జరిగింది. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ బూస్ట్ చేయడానికి పిఎల్ఐ స్కీమ్ కూడా ఇండియాలో గత సంవత్సరం తీసుకురావడం అనేది జరిగింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, అంటే ఇన్సెంటివ్స్ అనేటటువంటివి ఇస్తారంట. ఇన్సెంటివ్స్ ఎప్పుడు ఇస్తారు, ప్రొడక్షన్తో లింక్ చేయడం అనేటటువంటి జరిగింది. అంటే కంపెనీస్, డొమెస్టిక్ కంపెనీస్ ప్రొడక్షన్ పెంచుతూ ఉంటే ఏం జరుగుతుంది, ఇన్సెంటివ్స్ గవర్నమెంట్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. డిపెండింగ్ ఆన్ ద ఇంక్రీజ్ ఆర్ హైక్ ఇన్ ద ప్రొడక్షన్ ఎంత పెంచుతున్నారో దానికి తగినట్టుగా గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ అనేటటువంటి ప్రొవైడ్ చేస్తుంది. దానివల్ల భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది క్రియేట్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇట్ హెల్ప్స్ ఇండియా టు బికమ్ ద గ్లోబల్ హబ్ ఫర్ సెమీ కండక్టర్స్, ఇజంట్ ఇట్? ఈ సెమీ కండక్టర్స్ దేనిలో వాడతారు, ల్యాప్టాప్స్, పీసీస్, వీటిలో వాడడం అనేటటువంటి జరుగుతుంది. సో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సరైనటువంటి ఒక మార్కెట్ని ప్రొవైడ్ చేయడం ద్వారా, ఇండియాలోనే మార్కెట్ని ప్రొవైడ్ చేయడం ద్వారా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేటటువంటిది మనం ముందుకు తీసుకెళ్ళొచ్చా లేదా, ఇంప్రూవ్ చేయొచ్చా లేదా? ఎందుకంటే వీళ్ళకి ఇండియాలోనే మార్కెట్ దొరుకుతుందంటే మెనీ పీపుల్ విల్ గెట్ ఇన్ టు ద సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, మెనీ పీపుల్ విల్ ఇన్వెస్ట్ ఇన్ ద సెమీ కండక్టర్ ఇండస్ట్రీ బికాస్ దే ఆర్ ఏబుల్ టు గెట్ రైట్ మార్కెట్ యాక్సెస్ ఇన్ ద ఇండియా ఇట్ సెల్ఫ్. బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేయకుండా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ పీసీస్, ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నటువంటి కంపెనీస్కి వాళ్ళ సెమీ కండక్టర్స్ కూడా మనం ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో దట్ బోత్ ట్విన్ ఆబ్జెక్టివ్ సర్వ్ అవుతుంది. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ సర్వ్ అవుతుంది, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, అండ్ దాంతోపాటు ఐటీ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అది కూడా డెవలప్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ వెరీ స్మార్ట్ మూవ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇండియా వాంట్స్ టు టాకిల్ ఇట్స్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ విత్ చైనా. మనకి చైనాతో చాలా ఎక్కువ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉండడం అనేటటువంటి జరిగింది. అంటే చైనా నుంచి ఇండియాకి వస్తున్నటువంటి ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా ఉన్నాయి, వేరాజ్ మన ఎక్స్పోర్ట్స్, మనం చైనాకి ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు ఏవైతే ఉంటాయో అవి తక్కువగా ఉండడం అనేటువంటి జరిగింది. సో మనం చైనాకి తక్కువ పంపిస్తున్నాం, బట్ చైనా నుంచి మనం ఎక్కువగా పొందుతున్నాం. ఇంపోర్ట్స్ ఎక్కువ, ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి తక్కువగా ఉన్నాయి కాబట్టి అది ట్రేడ్ ఇంబ్యాలెన్స్కి దారి తీయడం అనేటటువంటి జరిగింది. అండ్ ఇట్ ఈస్ గివింగ్ చైనా ద అన్డ్యూ అడ్వాంటేజ్ ఇన్ స్ట్రాటజిక్ మ్యాటర్స్. చైనాకి మనం అన్డ్యూ అడ్వాంటేజ్ అనేటటువంటిది ఇవ్వగలుగుతున్నాం. వీఆర్ బికమింగ్ ఓవర్ రిలయంట్ ఆన్ చైనా మీద ఓవర్ రిలయంట్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో దాన్ని మనం ట్యాకిల్ చేయాలంటే వన్ ఆఫ్ ద మేజర్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా, దట్ ఈస్ ఐటీ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో దాని ఇంపోర్ట్స్ మీద రెస్ట్రిక్షన్స్ మనం విధించడం ద్వారా, ఆ ఇంపోర్ట్స్ని తగ్గించడం ద్వారా ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంతవరకు మనం ట్యాకిల్ చేయగలుగుతాం. అవునా కదా? సో అందుకోసం గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకోవడం అనేటటువంటిది జరిగింది నాన్న. సో గవర్నమెంట్ ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంది ప్రతి విషయం మీకు అర్థమైంది కాబట్టి నౌ లెట్ us look at some other important details associated with this particular article. So now let us look at some other important details associated with this particular article. గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ డెసిషన్ వల్ల, గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ వల్ల వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ఇమీడియట్ ఎఫెక్ట్? ద ఇమీడియట్ ఎఫెక్ట్ అసోసియేటెడ్ విత్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్ ఈజ్ అన్ఫార్చునేట్లీ a negative effect because it is going to cause disruptions in the supply chain and shortages as well. మార్కెట్లో ల్యాప్టాప్స్, పీసీస్ యొక్క షార్టేజ్ ఏర్పడడం అనేటటువంటి జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది, సప్లై తక్కువగా ఉన్నప్పుడు ప్రైసెస్ పెరగడం అనేటటువంటి జరుగుతుంది, వాటి యొక్క కాస్ట్ పెరగడం అనేది జరుగుతుంది. పర్టికులర్లీ ఫెస్టివ్ సీజన్లో ఇది ఒక ఇంపార్టెంట్ అండ్ సీరియస్ ఇష్యూగా మనం చెప్పొచ్చు. వాటి యొక్క ధరలు పెరగడం అనేటటువంటిది దట్ ఈస్ ఎ నెగటివ్ ఎఫెక్ట్గా మనం చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఇండియాస్ డొమెస్టిక్ బర్డింగ్ ఐటీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఐటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో, సిన్స్ దే లార్జ్లీ యూజ్ దిస్ ఐటీ హార్డ్వేర్, ల్యాప్టాప్స్, పీసీస్ వీటన్నిటిని ఎక్కువగా కంపెనీలో వాడతారు కాబట్టి వాటి మీద కూడా, వాటి యొక్క వర్క్ మీద కూడా ఇది ఎఫెక్ట్ చూపించేటటువంటి అవకాశం ఉంది దిస్ పర్టికులర్ డెసిషన్ అండ్ నోటిఫికేషన్ అని చెప్పి మనకి చెప్తున్నారు ఈ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అసలు గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఎందుకు ఈ నోటిఫికేషన్ తీసుకొచ్చామని చెప్తుంది? సెక్యూరిటీ కన్సర్న్స్ అంటుంది. ద గవర్నమెంట్ సైట్స్ సెక్యూరిటీ వర్రీస్ యాజ్ ఇంపోర్టెడ్ డివైజెస్ మైట్ బి యూజ్డ్ ఫర్ సర్వేలెన్స్. ఏవైతే బయట దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయో ఇండియాకి ప్రొడక్ట్స్, ల్యాప్టాప్స్ కానీ లేకపోతే పీసీస్ కానీ ఇవన్నీ, వాటిని
మనకి ఎగుమతి చేస్తున్నటువంటి ఇతర దేశాలు, విదేశాల వాళ్ళు ఏం చేస్తున్నారు, సర్వేలెన్స్కి ఉపయోగిస్తున్నారు. మన యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పర్చేస్ బిహేవియర్ని, వాళ్ళ డేటాని, వీటన్నిటిని సర్వేలెన్స్ చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ చెప్పడం అనేది జరుగుతుంది. ఆర్ కంటైన్ సమ్ స్పైవేర్, అక్కడ నుంచి వస్తున్నటువంటి దీస్ పర్టికులర్ ల్యాప్టాప్స్ అండ్ పీసీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ కంటైనింగ్ స్పైవేర్. దానివల్ల ఇండియా యొక్క నేషనల్ సెక్యూరిటీకి అండ్ ఇంటగ్రిటీకి కూడా చాలా ప్రాబ్లం ఉందని చెప్పి గవర్నమెంట్ అంటుంది అనమాట. అండ్ ఇన్సెంటివ్ స్కీమ్, గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది, ఇట్ వాంట్స్ టు ఎంకరేజ్ ఐటీ హార్డ్వేర్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. ఇండియాలో ఈ ల్యాప్టాప్స్, పీసీస్ యొక్క ప్రొడక్షన్ పెంచాలనే విధంగా గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. అందుకే ఇంపోర్ట్స్ మీద రిస్ట్రిక్షన్స్ విధించడం అనేటువంటి జరుగుతుంది త్రూ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. జస్ట్ లైక్ సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ ఎలా అయితే పిఎల్ఐ స్కీమ్ ద్వారా ఇంప్రూవ్ చేద్దామని చెప్పి అనుకున్నారో, ఐటీ హార్డ్వేర్ ప్రొడక్షన్ కూడా ఇండియాలో ర్యాంప్ అప్ చేద్దామని చెప్పి ఇండియా అనుకోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఇన్ దిస్ ఎడిటోరియల్ ద ఆథర్ యాక్చువల్లీ ఆర్గ్యూస్ దట్ ఇది మన ఐటీ ఎక్స్పోర్ట్స్ మీద కూడా ఈ డెసిషన్ ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పడం అనేటువంటి, అఫ్ కోర్స్ అట్లీస్ట్ ఫర్ ఎ షార్టర్ పీరియడ్ ఆఫ్ టైం, కొంతకాలమైన ఇండియాస్ ఐటీ ఎక్స్పోర్ట్స్ మీద ఇంపాక్ట్ చూపించడం అనేటువంటి జరుగుతుంది. మేజర్లీ సమ్ స్టేట్స్ లైక్ తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, ఇలాంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా ఐటీ ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయినటువంటి రాష్ట్రాలు. ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఇంపోర్ట్స్ రెస్ట్రిక్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం అనేది జరిగిందో, ఈ పర్టికులర్ స్టేట్స్ మీద ఇంపాక్ట్ చూపించేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా చెప్తున్నారు. అండ్ డిఫరెంట్ అండ్ డ్యామేజ్ కంట్రోల్, సెంట్రల్ గవర్నమెంట్ ముందు ఇమీడియట్ ఎఫెక్ట్ తో దీస్ పర్టికులర్ ల్యాప్టాప్స్ అండ్ పీసీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద రిస్ట్రిక్షన్స్ విధిస్తున్నామని ప్రకటిస్తున్నప్పుడు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కానీ, బిజినెస్ ఎక్స్పర్ట్స్ కానీ, లేకపోతే పొలిటికల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరి నుంచి ఒక బ్యాక్ క్లాష్ ఎదురవ్వడం అనేటువంటి జరిగింది. గవర్నమెంట్ తీవ్రమైనటువంటి నిరసనలు ఏవైతే ఉంటాయో వాటిని ఎదుర్కోవడం అనేటువంటి జరిగింది. ఈ నిరసనలు ఏవైతే ఉంటాయో వాటికి బదులుగా గవర్నమెంట్ ఏం చేసింది, ఈ రెస్ట్రిక్షన్స్ ఎప్పటి నుంచి మొదలవుతాయంటే, ఎప్పటి నుంచి ఆపరేషనల్ అవుతాయంటే November 1 నుంచి ఆపరేషనల్ అవుతాయి. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆపరేషనల్ అవ్వవు, కంగారు పడకండి అని చెప్పి చెప్పింది. అండ్ గవర్నమెంట్ ఇంకొకటి ఏం చేసింది, ఇట్ ప్లెడ్జెస్ క్విక్ అప్రూవల్ ఫర్ లైసెన్స్ రిక్వెస్ట్. సో గవర్నమెంట్ ఇంపోజ్ చేసినటువంటి రెస్ట్రిక్షన్ ఏంటి, ఎవరైతే ఇంపోర్టర్స్ ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ నుంచి తప్పకుండా లైసెన్స్ తీసుకోవాలి, దిగుమతి చేసుకోవాలంటే అని చెప్పి చెప్పింది కదా. ఏ కంపెనీ అయితే దిగుమతి చేసుకోవాలనుకుంటుందో, ఏ ఎంటిటీ అయితే దిగుమతి చేసుకోవాలనుకుంటుందో వాళ్ళు తప్పకుండా గవర్నమెంట్ నుంచి లైసెన్స్ తీసుకోవాలి. మరి లైసెన్స్ ఇచ్చేటటువంటి టైం అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఎక్కువ కాలం పడితే ఈ కంపెనీస్ యొక్క పనితీరు మీద ఇంపాక్ట్ పడడం అనేటువంటి జరుగుతుంది. దానికి బదులుగా గవర్నమెంట్ ఏం చెప్పింది, కంగారు పడకండి, లైసెన్స్ వీలైనంత త్వరగా మేము అందజేస్తాం, మీరు అసలు దాని గురించి ఆలోచించనే అక్కర్లేదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం అనేటువంటి జరిగింది. ఎప్పుడైతే బ్యాక్ క్లాష్ ఎదురైందో, ఎప్పుడైతే విమర్శలు ఎదురైనాయో అప్పుడు అఫీషియల్స్ ఎంఫసైజ్ దిస్ ఇస్ not a return to the license Raj era. The 1970s and 1980s in India are actually considered as the license Raj era or red tapeism. So అప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే కంపెనీస్కి లైసెన్స్లు ఇవ్వడం కోసం, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అప్పుడు చాలా కష్టతరంగా ఉండడం అనేది జరిగింది. ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ చుట్టూ, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు, కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతుండేవాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి. బట్ ఎప్పుడైతే 1990s ఎల్పిజి రిఫార్మ్స్ అనేటటువంటివి తీసుకురావడం అనేటటువంటి జరిగిందో, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటే వాటిని తీసుకురావడం అనేటటువంటి జరిగిందో, అప్పుడు ఏం చేశారు, ఈ లైసెన్స్ రాజ్ ఏదైతే ఉంటుందో దానికి ఎండ్ కార్డు వేసి లిబరల్ ఆస్పెక్ట్స్ తీసుకురావడం అనేది జరిగింది. ఇండియాలో ఒక బిజినెస్ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని పెంపొందించడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రమోట్ చేయడం అనేటువంటి జరిగింది. సో ద రైట్ ఎకో సిస్టమ్, ద రైట్ ఎన్విరాన్మెంట్ ఫర్ బిజినెసెస్ ఎంకరేజ్ చేయడం అనేటువంటి జరిగింది 1990s నుంచి చూస్తే. సో ఇలాంటి ఒక రెస్ట్రిక్షన్స్ విధించడం, ఇంపోర్ట్స్ మీద రెస్ట్రిక్షన్స్ విధించడం లాంటివి. సో కొంతమంది ఏం చెప్పారు అంటే, కొంతమంది ఎవరైతే క్రిటిక్స్ ఉన్నారో, సో ఇండియా మళ్ళీ వెనక్కి 1970s and 1990s ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకురాక ముందు గల లైసెన్స్ రాజ్ జరా ఆ కాలం ఏదైతే ఉందో ఆ కాలం వైపు ఇండియా అడుగులేస్తుందా, అలా అడుగులేస్తే ఇండియా యొక్క గ్రోత్, ముఖ్యంగా ఎకనామిక్ గ్రోత్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది, గవర్నమెంట్ ఆలోచన చేయాలి అని చెప్పి చాలా మంది విమర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తే, అఫీషియల్స్ ఏం చెప్తున్నారు అంటే, సో ఇండియా ఈజ్ నాట్ హెడింగ్ బ్యాక్ టు లైసెన్స్ రాజ్ ఎరా, వీఆర్ జస్ట్ ఇంపోజింగ్ రెస్ట్రిక్షన్స్ టు బూస్ట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా, అండ్ దాంతోపాటు టు బూస్ట్ సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ ఇన్ ఇండియా, టు బూస్ట్ IT hardware manufacturing in India, and to tackle some security concerns associated with these laptops and PCs that are being imported to India అని చెప్పి these officials ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగింది. So now let us look at some important challenges or issues with respect to this particular notification or decision. And ఈ ఆర్టికల్లో మన ఆథర్ రేజ్ చేసినటువంటి ఇంపార్టెంట్ కన్సర్న్స్ అండ్ ఛాలెంజెస్ చూడండి. ద క్రైటీరియా ఈజ్ అన్క్లియర్. సో ద లైసెన్సింగ్ క్రైటీరియా ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరగలేదు. అంటే
ఏ నార్మ్స్ అండ్ రూల్స్ని మేము పాటిస్తే మాకు లైసెన్స్ అనేటటువంటిది వస్తుంది ఇంపోర్ట్ చేసుకోవడానికి దీస్ ల్యాప్టాప్స్ అండ్ పీసీస్ యాజ్ ఎ కంపెనీ అని చెప్పి రూల్స్ అండ్ నార్మ్స్ అండ్ దిస్ క్రైటీరియా ఏదైతే ఉందో అది క్లియర్గా పెట్టారా? పెట్టలేదు. దిర్ ఇస్ కంప్లీట్లీ అన్సర్టైనిటీ అరౌండ్ దిస్ లైసెన్సింగ్ క్రైటీరియా. అది ఇండస్ట్రీ ప్లేయర్స్కి బిగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఆందోళన కలిగించేటటువంటి ఒక విషయం. అండ్ ఇంకొన్ని ప్రశ్నలు ఏంటి అంటే వెదర్ ఇంపోర్టర్స్ నీడ్ టు జస్టిఫై కటింగ్ ఎడ్జ్ డివైస్ ఇంపోర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ లేదా కటింగ్ ఎడ్జ్ ఒక ఐటీ హార్డ్వేర్ ప్రొడక్ట్ని ఒక కంపెనీ తీసుకొస్తుంది అనుకోండి. తీసుకొస్తున్నప్పుడు ఎందుకు ఆ పర్టికులర్ ప్రొడక్ట్ని మేము తీసుకొస్తున్నాము, ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అని చెప్పి రీజన్స్ ఏమైనా ఇవ్వాలా, జస్టిఫికేషన్ ఏమైనా ఇవ్వాలా? లేకపోతే ఆర్ ఇఫ్ సాఫ్ట్వేర్ ఫర్మ్స్ మస్ట్ ప్రొవైడ్ ప్రూఫ్ ఆఫ్ న్యూ హైర్స్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్. సో ఎందుకు తీసుకొస్తున్నామని చెప్పి జస్టిఫికేషన్ ఇవ్వాలా? లేకపోతే మాకు కొత్త ఐటీ ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఒక కంపెనీ ఏదైతే ఉందో ఈ ఐటీ సర్వీసెస్ని మాకు ప్రొవైడ్ చేయాలంటుంది, ఆ ఐటీ సర్వీసెస్ని మేము ఇండియా నుంచి ప్రొవైడ్ చేయాలి అంటే మాకు పలానా డివైస్ అవసరం, మాకు పలానా ల్యాప్టాప్ అవసరం, మాకు పలానా ఇది అవసరం, పీసీ అవసరం అని చెప్పి వీళ్ళు ఏమైనా చూపించాలా? మాకు కొత్త ఆర్డర్ వచ్చిందని చూపించాలా? లేకపోతే మేము కొత్తగా హైర్ చేసుకుంటున్నాం పీపుల్ని, దీస్ ఆర్ స్కిల్డ్ పీపుల్, దే నీడ్ దీస్ సిస్టమ్స్ ఆర్ దీస్ ల్యాప్టాప్స్ టు ప్రొసీడ్ విత్ దేర్ వర్క్, అలాంటిది ఏమైనా చూపించాలా? అసలు ఆ క్రైటీరియా అనేటటువంటిది తెలియకపోవడం ఒక ఆందోళన కలిగించేటటువంటి విషయం. అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రెజర్ ఏదైతే ఉందో అదొకటి. సో ఈ గ్లోబల్ టెక్ జైంట్స్ ఏవైతే ఉంటాయో లైక్ యాపిల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ప్రెజర్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు ఇండియాలో మీ వర్క్ చేయాలి అంటే మీరు వాడేటటువంటి ల్యాప్టాప్స్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇండియాలోనే తయారు చేయించాలి, బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోకూడదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అది ఇండియా యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని పెంపొందించగలదా? సో ఇండియా ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ నేషన్గా ఇండియాని తీర్చగలదా? అది కూడా ఒక డౌట్ఫుల్ థింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే many other nations are providing investment friendly options to many of these tech giants. ఇండియాలోనే వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి? బయట దేశాలు అంత మంచి ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నప్పుడు, వాళ్ళకి అంత లిబరల్ రిఫార్మ్స్, ట్యాక్స్ రిఫార్మ్స్, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వీటన్నిటిని ఇస్తున్నప్పుడు వాళ్ళు ఇండియాలోనే ఎందుకు ఉండాలనుకుంటారు? ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతూ కూడా అది కష్టం కదా. మనం వాళ్ళని ఎంతవరకు ప్రెజరైజ్ చేయడం కరెక్ట్ అనేటటువంటిది కూడా ఒక ఆలోచన. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కన్స్యూమర్ ఇంపాక్ట్ కూడా. ఇలాంటి ఒక రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కన్స్యూమర్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపించడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకు? ఇలాంటి రెస్ట్రిక్షన్స్ వల్ల ఏమవుతుంది, సప్లై చైన్స్ డిస్రప్షన్స్ అనేటటువంటివి జరిగి సో ఈ ల్యాప్టాప్స్ పీసీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ధరలు విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. సో డివైస్ ఆప్షన్స్ అంటే మన ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ తగ్గిపోతాయి. ఓన్లీ వీఆర్ ఫోర్స్డ్ టు బై సమ్ ప్రొడక్ట్ దట్ ఈస్ యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా రాదర్ దాన్ ద ప్రొడక్ట్ దట్ ఈస్ యాక్చువల్లీ సూటబుల్ ఫర్ అవర్ వర్క్. సో మనకు ఒక ల్యాప్టాప్ మనకి సూటబుల్ అనుకోండి మనం చేసేటటువంటి పనికి. సో ఆ ల్యాప్టాప్ దొరకనప్పుడు మనం ఏం చేస్తాం? వీఆర్ forced to look at some other option, isn't it? Some other Indian manufactured product మనం ఒకవేళ అది మనకి సరిగ్గా ఉపయోగపడినప్పటికీ, అది ఎఫిషియెంట్గా ఉపయోగపడినప్పటికీ అదే మనం తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ ఆప్షన్స్ని లిమిట్ చేయడం కానీ లేకపోతే కాస్ట్లు పెరగడం కానీ ఇండియన్ కన్జ్యూమర్స్ మీద ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు పీపుల్ గవర్నమెంట్ సర్వీసెస్ ఇప్పుడు ఈ గవర్నెన్స్ సిస్టమ్ అనేటటువంటిది పెరుగుతుంది. గవర్నమెంట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి సిస్టంలో కానీ ల్యాప్టాప్స్ ద్వారా కానీ లేకపోతే మనకి మొబైల్ ఫోన్స్ ద్వారా కానీ మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం. బట్ ఇలాంటి ఒక స్కేర్సిటీ ఏర్పడడం వల్ల గవర్నమెంట్ సర్వీసెస్ని పొందలేకపోవడం కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. అండ్ దాంతోపాటు డిజిటల్ ఇంక్లూజన్ యాజ్ వెల్. ద మేజర్ ప్రాబ్లమ్ దట్ ఇండియా ఈజ్ యాక్చువల్లీ విట్నెసింగ్ ఇన్ దిస్ డిజిటల్ ఎరా, ఇన్ ద ఎరా ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే డిజిటల్ డివైడ్. అంటే అర్బన్ రూరల్ డిజిటల్ డివైడ్ మీరు చూడొచ్చు. అర్బన్ ఏరియాస్లో ఎక్కువ మంది మొబైల్ ఫోన్స్కి లేకపోతే పీసీస్ ల్యాప్టాప్స్కి యాక్సెస్ ఉంటుంది, రూరల్ ఏరియాస్కి ఉండదు. అవునా కదా? లేకపోతే మీరు జెండర్ డిస్పారిటీస్ విత్ రెస్పెక్ట్ టు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూడొచ్చు. అంటే మేల్ పీపుల్కి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లైక్ ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ వీటికి, అండ్ ఫీమేల్కి తక్కువగా ఉండమనేది జరుగుతుంది. సో టు బ్రిడ్జ్ దిస్ డిస్పారిటీస్ అండ్ గ్యాప్స్, దిస్ డిజిటల్ డివైడ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలన్నా, డిజిటల్ ఇంక్లూజన్ సాధించాలన్నా ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఎంతవరకు ఇదవుతాయి, ఎంతవరకు మేల్ చేస్తాయి, ఇవన్నీ ప్రాబ్లం కింద తయారవ్వడం అనేది జరుగుతుంది. బికాస్ పీపుల్, ఇండియన్ కన్జ్యూమర్స్ మే లూజ్ ఫ్రీ అండ్ లిబరల్ యాక్సెస్ టు దీస్ ల్యాప్టాప్స్ అండ్ అదర్ డివైజెస్ యాజ్ వెల్. సో అది కూడా ఒక ఛాలెంజ్ అని చెప్పి మనకి ఈ ఎడిటోరియల్లో చెప్పడం అనేటటువంటిది జరిగింది. రైట్? సో నౌ లెట్ us look at some important suggestions and way forward. So now let us look at some important suggestions or way forward. First one, testing norms.
ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ ఇంపోర్ట్ రెస్ట్రిక్షన్స్, ఇంపోర్ట్స్ మీద ఈ నిబంధనలు అనేటటువంటివి, పరిమితులు అనేటటువంటి విధించడం బదులు గవర్నమెంట్ ఏం చేయొచ్చు అంటే కుడ్ మ్యాండేట్ టెస్టింగ్ నార్మ్స్ ఫర్ షిప్మెంట్స్ టు వెరిఫై సెక్యూరిటీ. ఒక బంచ్ ఆఫ్ షిప్మెంట్ అనేటటువంటిది వచ్చినప్పుడు అందులో ఒక ప్రొడక్ట్ అనేటటువంటి తీసి దాని మీద టెస్ట్ అనేటటువంటి చేయడం ద్వారా ఏమైనా స్పైవేర్ ఉందా, మాల్వేర్ ఉందా, సర్వేలెన్స్ సిస్టమ్ ఏమైనా ఇంక్లూడ్ చేశారా, ఇలాంటి వాటిని టెస్ట్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు, ఈ ప్రాబ్లమ్ని సెక్యూరిటీ కన్సర్న్స్ అని ఏవైతే చెప్తున్నారు గవర్నమెంట్ దాన్ని ట్యాకిల్ చేయొచ్చు. అదొకటి. సెకండ్ వన్ ఏంటి అంటే బ్యాలెన్సింగ్ ఇన్వెస్ట్మెంట్స్. పాలసీస్ ఆల్వేస్ నీడ్ టు ఎంకరేజ్ ఇన్వెస్ట్మెంట్స్. పాలసీస్, గవర్నమెంట్ తీసుకొచ్చే పాలసీస్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఉండాలి. రాదర్ దాన్ రిసర్టింగ్ టు కోయర్సివ్ మెజర్స్. ప్రెజర్ పెట్టేటటువంటి, ఇన్వెస్టర్స్ మీద ప్రెజర్ పెట్టేటటువంటి మెజర్స్ ఉంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో అది లేక, ప్రాపర్ ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది మనం ప్రొవైడ్ చేయలేక, ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటివి మన కాంపిటీటర్స్, మన ఇతర దేశాలు ఏవైతే ఉంటాయో అటువైపు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఇండియా మే లూజ్ ఇట్స్ అడ్వాంటేజ్ ఆఫ్ వర్క్ ఫోర్స్. మనకు క్యాపబుల్ స్కిల్డ్ పీపుల్ ఉన్నారు, వర్క్ ఫోర్స్ ఉంది, కానీ వాళ్ళు పని చేయడానికి సరైనటువంటి కంపెనీలు లేకపోతే ఏం జరుగుతుంది? సో ఇండియాలో చాలా ప్రాబ్లం, అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది, అది కూడా ఒక ప్రాబ్లం. కన్సిస్టెన్సీ, అన్ప్రెడిక్టబుల్ పాలసీస్ అనేటటువంటివి అండ్ ఎక్సెసివ్ టాక్సేషన్ అనేటటువంటిది కుడ్ అండర్మైన్ ఇండియాస్ రిఫార్మ్ ఎఫర్ట్స్. ఇండియా ఈస్ గోయింగ్ ఆన్ విత్ రిఫార్మ్ పాత్, ఇజంట్ ఇట్? దిస్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించడానికి చాలా సంస్కరణలు ఇండియా తీసుకురావడం అనేటటువంటి మాక్సిమం గ్లోబల్ టెక్ జైంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని ఆకర్షించడానికి ఇండియా చాలా పాలసీస్ ఇప్పటివరకు తీసుకొచ్చింది. అండ్ ఇది విత్ ఎ సడన్ షిఫ్ట్ ఇండియాస్ ఫారెన్ ట్రేడ్ పాలసీలో ఇలాంటి ఒక సడన్ అండ్ అన్ప్రెడిక్టబుల్ షిఫ్ట్స్ తీసుకురావడం వల్ల సో కన్సిస్టెన్సీ అనేటటువంటిది కోల్పోతారనమాట. అంటే ఈ కంపెనీస్కి ఒక భయం కలిగే అవకాశం ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటుందో తెలియదు, మన ఇండియాలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలి అని వాళ్ళు అనుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కన్స్యూమర్ వెల్ఫేర్ కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్. కన్సిడర్ ది ఇంప్లికేషన్స్ ఫర్ కన్స్యూమర్ యాక్సెస్ టు డిజిటల్ సర్వీసెస్. ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఇండియన్ కన్స్యూమర్స్ మీద అది పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందా, నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందా? ఇండియన్ కన్స్యూమర్స్ ఈ డెసిషన్ తీసుకుంటే ఇండియన్ కన్స్యూమర్స్ డిజిటల్ సర్వీసెస్ని, ప్రొడక్ట్స్ని ఈజీగా యాక్సెస్ చేసుకోగలరా, చేసుకోలేరా? ముఖ్యంగా హౌస్ హోల్డ్స్, సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో అండ్ వాళ్ళు, అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, స్మాల్ స్టార్టప్స్, వీటి మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అని గవర్నమెంట్ 10 సార్లు డెలిబరేట్ చేసి, చర్చించి, ఆలోచనలు చేసి ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలని చెప్పి మనకి ఆథర్ ఈ ఆర్టికల్ ద్వారా చెప్పడం అనేటువంటిది జరిగింది. Now let us look at the conclusion part. So ఇలాగా సడన్ గా ఇంపోర్ట్ రెస్ట్రిక్షన్స్ ఐటీ డివైజెస్ మీద విధించడం అనేటువంటిది ఇట్ ఎవోక్ మెమరీస్ ఆఫ్ ఎర్లియర్ ఇంటర్వెన్షనిస్ట్ పాలసీస్. 1970s అండ్ 80sలో ఏదైతే లైసెన్స్ రాజ్ పాలసీస్ అనేటటువంటి ఉండేవో, అంటే రెడ్ టేపిజం అనేటటువంటిది ఉండేదో, ఈ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి లిబర్టీ అనేటటువంటిది లేకుండా ఉండేదో, అలాంటి ఒక ఇంటర్వెన్షనిస్ట్, అంటే ప్రధానికి గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యేది కంపెనీల యొక్క విషయంలో. సో అలాంటి ఒక పాలసీస్ మళ్ళీ గుర్తుకొస్తున్నాయని చెప్పి మనకి ఆథర్ చెప్పడం అనేది జరిగింది. క్లారిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ లైసెన్సింగ్ క్రైటీరియా ఆర్ ఎసెన్షియల్ టు ఈజ్ ఇండస్ట్రీ కన్సర్న్స్. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ యొక్క కన్సర్న్స్ ఏంటి అంటే అట్లీస్ట్ లైసెన్సింగ్ రెస్ట్రిక్షన్స్ విధించినప్పటికీ అసలు లైసెన్సింగ్ క్రైటీరియా ఏంటి, మేము ఏ నార్మ్స్ ఫాలో అయితే, ఏ రూల్స్ ఫాలో అయితే మాకు లైసెన్స్ అనేటటువంటిది ఇస్తారు, ఆ క్లారిటీ అనేటటువంటిది మెయింటైన్ చేయండి అని చెప్పాలంటున్నారు కదా. సో ఆ క్లారిటీ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. స్ట్రైకింగ్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ సెక్యూరిటీ, ఇన్వెస్ట్మెంట్ అండ్ కన్స్యూమర్ వెల్ఫేర్ ఈజ్ క్రిటికల్. సో సెక్యూరిటీ అండర్మైన్ అవ్వకూడదు, అందులో డౌటే లేదు. డేటా బ్రీచ్ అనేటటువంటిది అవ్వకూడదు, అందులో డౌటే లేదు. సెక్యూరిటీ కన్సర్న్స్ ని ట్యాకిల్ చేస్తూనే ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించాలి, పెట్టుబడులను ఆకర్షించాలి, ఇండియన్ కన్స్యూమర్ యొక్క వెల్ఫేర్ని కూడా దృష్టిలో పెట్టాలి. అండ్ యాక్సెస్ టు డిజిటల్ సర్వీసెస్ అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్ అది కూడా సీమ్లెస్ గా ఉండేటట్టు గవర్నమెంట్ ఆలోచించాలి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసే విధంగా ఏదైనా డెసిషన్ తీసుకుంటే గవర్నమెంట్ బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు. అన్ప్రెడిక్టబుల్ పాలసీస్ కుడ్ డిటర్ ఇన్వెస్టర్స్ అండ్ డిరైల్ ఇండియాస్ రిఫార్మ్ ట్రాజెక్టరీ. ఇది గవర్నమెంట్ పెట్టుకోవాలి. ఈ పాలసీస్ ఎప్పుడైతే అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాయో దానివల్ల ఏమవుతుంది, ఇన్వెస్టర్స్ వెనక్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది, పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అండ్ ఈవెన్ ఇండియాస్ రిఫార్మ్ ట్రాజెక్టరీలో కూడా ఇండియాస్ పాత్ టు దీస్ రిఫార్మ్స్ అండ్ మెయింటైనింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దానిలో కూడా ఒక ఇంపెడిమెంట్గా ఇలాంటి పాలసీస్ ఉంటాయి, ఇలాంటి డెసిషన్స్ అనేటటువంటి ఉంటాయి, అది కూడా గవర్నమెంట్ ఆలోచించుకోవాలనే విధంగా మనకి ఆర్టికల్లో చెప్పారు. సో ఒక పర్టికులర్ ఆర్టికల్ని మనం అనలైజ్ చేసేటప్పుడు ఇంత డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా మనకు తెలుసుకుంటే మెయిన్స్కి కూడా మనకు చాలా చక్కగా ఉపయోగపడడం అనేటటువంటి జరుగుతుంది. సో ఎడిటోరియల్ని ఇలా ఆర్టికల్ కింద స్ట్రక్చర్డ్ వేలో మార్చి నోట్స్ తయారు చేసి అండ్ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయండి, ఓకేనా? సో ఈ ఆర్టికల్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండమ్మా. ఈ రోజు హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. స్టాప్ ద ఫెన్స్ సిట్టింగ్ ఇన్ క్లస్టర్ బాంబ్ యూజ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అపియర్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే.
The author of this particular article, Prabhas Ranjan, he is actually working as faculty of legal studies at South Indian University. సో ఈయన దేని గురించి మాట్లాడడం అనేటటువంటి జరిగిందంటే రష్యా యుక్రెయిన్ వార్, ద ఆన్ గోయింగ్ వార్ 18 months క్రితం లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారు మిలిటరీ యాక్షన్ని అనౌన్స్ చేయడం అనేటటువంటి జరిగింది యుక్రెయిన్ మీద. సో అప్పటి నుంచి కంటిన్యూస్గా ఈ వార్ అనేటటువంటిది జరుగుతుంది విత్ ద యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఫ్రమ్ మెనీ పవర్ఫుల్ గ్లోబల్ ప్లేయర్స్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ ద వెస్ట్ కానీ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఇంకా వార్ కంటిన్యూస్గా జరుగుతుంది. సో ఈ వార్లో ఏం వాడుతున్నారు అంటే దిస్ క్లస్టర్ మ్యునిషన్స్ లేదా క్లస్టర్ బాంబ్స్ అనేటటువంటి వాడుతున్నారంట. అండ్ ఈ క్లస్టర్ మ్యునిషన్స్ అండ్ క్లస్టర్ బాంబ్స్ ఏవైతే ఉంటాయో దే పోజ్ ఎ గ్రేవ్ థ్రెట్ ఫర్ సివిలియన్ లైవ్స్. అంటే సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాలు, వాళ్ళ ప్రాణాల మీద ఇవి చాలా ఇంపాక్ట్ అనేటటువంటివి చూపిస్తాయి. వాటిని వాడకం ఏదైతే ఉంటుందో దాన్ని అర్జెంటుగా ఆపాలి అని చెప్పి ఈయన మనకి చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దిస్ క్లస్టర్ మ్యునిషన్స్ ఆర్ క్లస్టర్ బాంబ్స్ అండ్ వాటి ద్వారా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ ఏంటి, అండ్ ముందు ఎప్పుడు ఈ పర్టికులర్ క్లస్టర్ బాంబ్స్ ఆర్ క్లస్టర్ మ్యునిషన్స్ని వాడడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు రీసెంట్ రష్యా యుక్రెయిన్ వార్లో ఎందుకు వాడుతూ ఉన్నారు దిస్ పర్టికులర్ క్లస్టర్ మ్యునిషన్స్ని, అండ్ సమ్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ అసోసియేటెడ్ విత్ ద యూజ్ ఆఫ్ దిస్ క్లస్టర్ బాంబ్స్, వీటన్నిటి గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడదాం. అటెన్షన్ పే చేసి వింటే క్లియర్గా మీకు అర్థమవుతుంది. డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ని చెప్తాను. సో నోట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఆర్టికల్ని చూద్దాం, వినండి. So it's been 18 months since Russian President Vladimir Putin announced his military action on Ukraine. యుక్రెయిన్ మీద పుతిన్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మిలిటరీ యాక్షన్, సైనిక చర్యను ప్రకటించడం అనేటటువంటిది జరిగింది ఫర్ వేరియస్ రీజన్స్. రష్యా యుక్రెయిన్ మీద ఎందుకు దాడి మొదలుపెట్టింది అనడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. బికాజ్ వన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే యుక్రెయిన్ అనేటటువంటిది వెస్ట్కి దగ్గర అవుతుంది అనేటటువంటి ఒక కారణం. ఇజంట్ ఇట్? యుక్రెయిన్ అనేటటువంటిది నాటోలో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో చేరబోతుంది. సో యుక్రెయిన్ ఎప్పుడైతే నాటోలో చేరితే దిస్ ప్రో వెస్టర్న్ కలెక్టివ్ సెక్యూరిటీ అలయన్స్ వచ్చేసి రష్యా బార్డర్లోనే కూర్చోవడం అనేది జరుగుతుంది. దానివల్ల రష్యాకి సెక్యూరిటీ థ్రెట్ అనేటటువంటిది ఉంటుంది కదా. సో అందుకోసమని చెప్పి యుక్రెయిన్ మీద ఏం చేసింది రష్యా, మిలిటరీ యాక్షన్కి పాల్పడడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు నాటో యొక్క ఈస్ట్వర్డ్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా అడ్డుకునే విధంగా రష్యా ఈ చర్య తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఫర్ దోస్ పీపుల్ హూ డోంట్ నో అబౌట్ దిస్ నాటో అండ్ ఆల్, లెట్ మీ గివ్ యూ ఎ బ్యాక్గ్రౌండ్. ఎప్పుడైతే 1945లో వరల్డ్ వార్ 2 రెండవ ప్రపంచ యుద్ధం అనేటటువంటిది కంప్లీట్గా ఎండ్ అవ్వడం అనేది జరిగిందో ప్రపంచం అనేటటువంటిది బైపోలార్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. మెజారిటీ ఆఫ్ ద నేషన్స్ ఏవైతే ఉంటాయో అవేమైనా 2 కంట్రీస్కి సపోర్టర్స్గా విడిపోవడం అనేది జరిగింది. వన్ ఈజ్ యుఎస్ఏ అండ్ యుఎస్ఏ యొక్క అలైస్. సెకండ్ వన్ యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ అండ్ దాని యొక్క అలైస్గా విడిపోవడం అనేటటువంటిది జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి యుఎస్ఎస్ఆర్, అప్పటి సోవియట్ యూనియన్కి మధ్య 1945 తర్వాత కోల్డ్ వార్, ప్రచ్ఛన్న యుద్ధం అనేటటువంటిది మొదలైంది. కోల్డ్ వార్ ఈజ్ యాక్చువల్లీ క్వాజీ వార్. క్వాజీ వార్ అంటే, క్వాజీ అంటే అర్థం ఏంటి, లుక్స్ లైక్ ఏ వార్. అది వార్లా కనిపిస్తుంది కానీ అది అసలైన వార్ కాదు. అసలైన వార్లో ఏం జరుగుతుంది, రెండు దేశాల మధ్య వార్ జరుగుతుందంటే ఆ రెండు దేశాల యొక్క సైనికులు ఎదురుగా పోరాటం చేస్తారు, ఎదురుగా యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్ యొక్క సైనికులు ఎప్పుడు ఎదురుగా యుద్ధం చేయడం అనేటటువంటిది జరగలేదు. అందుకే దాన్ని కోల్డ్ వార్ లేదా క్వాజీ వార్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం, ప్రచ్ఛన్న యుద్ధంగా పిలుస్తాం. బట్ వేరు కాన్ఫ్లిక్ట్స్లో ఇవి ఎదురుగా ఉండడం అనేటటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కొరియన్ కాన్ఫ్లిక్ట్లో నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏదైతే జరిగిందో, సో పోస్ట్ వరల్డ్ వార్ 2 అప్పుడు నార్త్ కొరియాకి సపోర్ట్గా ఎవరున్నారు, యుఎస్ఎస్ఆర్ ఉంటే సౌత్ కొరియాకి సపోర్ట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉండడం అనేటువంటి జరిగింది. సో డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్లో, నాట్ ఓన్లీ కొరియన్ కాన్ఫ్లిక్ట్, డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్లో ఇవి ఎదురుగా ఉండడం వల్ల ఆ పర్టికులర్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని కోల్డ్ వార్ అంటాం. మొత్తానికి 1991లో కోల్డ్ వార్ అనేటటువంటిది ఎండ్ అయింది. అప్పటి యుఎస్ఎస్ఆర్ కాస్త 15 సోవరెన్ నేషన్స్గా విడిపోవడం అనేటటువంటి జరిగింది. సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ కోల్డ్ వార్ సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇట్స్ అలైస్ లైక్ వెస్టర్న్ నేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కలిపి ఎలా ఏర్పడడం అనేది ఒక కలెక్టివ్ సెక్యూరిటీ అలియన్స్గా ఏర్పడ్డాయి. దట్ ఈస్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం. ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్. కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అంటే అర్థం ఏంటి, సింపుల్గా చెప్పేస్తాను చూడండి. ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ సెక్యూరిటీ అలియన్స్ అంటాం. సింపుల్గా చెప్తాను చూడండి. చిన్నప్పుడు
మనకి స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ మనకి గ్యాంగ్స్ అనేటటువంటి ఉండేవి, అవునా? సో మీరు ఒక గ్యాంగ్లో ఉండేవాళ్ళు, వేరే వాళ్ళు ఒక గ్యాంగ్లో ఉంటారు, ఇలా ఉండేవి. సో వేరే గ్యాంగ్ వాళ్ళు మిమ్మల్ని ఒక్కరిని చేసి కొట్టారనుకోండి ఒక రాత్రి వచ్చి, అప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ రోజు మీరు వెళ్ళి కాలేజ్కి కానీ స్కూల్కి వెళ్ళి ఏం చెప్తారు, అరే పలానా వాళ్ళు నాకు కొట్టారు అని చెప్తే మీ గ్యాంగ్ అందరూ కలిపి ఏం చేస్తారు, అవతల వాళ్ళ మీద అటాక్ చేస్తారు. అటాక్ మీ మీద జరిగింది, కానీ ప్రతీకారం ఎవరు తీర్చుకున్నారు, మీ గ్యాంగ్ అందరూ కలిపి తీర్చుకుంటా ఉంటున్నారు. సేమ్ అలాగే నాటోలో ఏవైతే సభ్య దేశాలు ఉన్నాయో, మెంబర్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, వాటిలో ఒక్కరి మీద నువ్వు అటాక్ చేస్తే అన్ని నేషన్స్ కలిపి నీ మీద అటాక్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో అలా ఒక నాటోగా ఏర్పడడం అనేది జరిగింది. మరి ఇవన్నీ దేశాలు నాటోగా ఏర్పడితే మరి ఇవి కూడా ఒక కలెక్టివ్ సెక్యూరిటీగా ఏర్పడాలి లేదా? సో అందుకే యుఎస్ఎస్ఆర్ అండ్ ఇట్స్ అలైజ్ ఏవైతే ఉంటాయో అవి వార్సా ప్యాక్ట్గా ఏర్పడడం అనేటువంటి జరిగిందనమాట. వార్సా ఈజ్ యాక్చువల్లీ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ పోలెండ్ యొక్క రాజధాని. సో అక్కడ ఏం జరగడం అని చూడు, యుక్రెయిన్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది పోలెండ్లోనే ఈ వార్సా ప్యాక్ట్ అనేటటువంటిది జరగడం అనేది జరిగింది. అండ్ దేర్ వర్ సమ్ అదర్ నేషన్స్ దే ఆర్ నాన్ అలైన్డ్గా ఉండడం అనేది జరిగింది. సో నాన్ అలైన్డ్ మూమెంట్లో భాగంగా కొన్ని దేశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీస్ లైక్ ఇండియా అనమాట. ఈ నామ్లో భాగంగా ఉన్నటువంటి దేశాలని థర్డ్ వరల్డ్ నేషన్స్ అంటాం. ఎవరైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇట్స్ అలైస్, దోస్ వెస్టర్న్ నేషన్స్ ఫస్ట్ వరల్డ్ నేషన్స్, అండ్ దిస్ యుఎస్ఎస్ఆర్ అండ్ ఇట్స్ అలైస్ సెకండ్ వరల్డ్ నేషన్స్గా పిలుస్తారు. అండ్ దీస్ నామ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో థర్డ్ వరల్డ్ నేషన్స్గా ఉన్నాయి. అంటే దే ఆర్ నాన్ అలైన్డ్, దే నెవర్ అలైన్డ్ విత్ ఎయిదర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గ్రూప్ ఆర్ యుఎస్ఎస్ఆర్ గ్రూప్. ఎవరితోనూ క్లోజ్గా మూవ్ అవ్వడం అనేటువంటి జరగదు, ఇష్యూ బేస్డ్గా వర్క్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇష్యూలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తప్పు ఉందనుకోండి, యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేయడం, యుఎస్ఎస్ఆర్ తప్పు ఉందనుకోండి యుఎస్ఏకి సపోర్ట్ చేయడం. సో ఈ విధమైనటువంటి పాలసీ ఫాలో అవ్వడం అనేటువంటి జరిగింది ఈ నామ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో అవి. సో అయితే ఎప్పుడైతే 1991లో యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది కొలాప్స్ అవ్వడం అనేటటువంటి జరిగిందో డ్యూ టు వేరియస్ రీజన్స్, నేను వరల్డ్ హిస్టరీ క్లాసెస్లో చెప్తాను వీటన్నిటి గురించి. సో ఎప్పుడైతే కోల్డ్ వార్ ఎండ్ అయిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డిసింటిగ్రేట్ అవ్వడం అనేది జరిగిందో, 15 సావరెన్ నేషన్స్గా విడిపోవడం అనేటటువంటి జరిగిందో, సో అప్పుడు ద కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఎప్పుడైతే డిక్లైన్ అవుతూ రావడం అనేది జరిగిందో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వరల్డ్ హెజ్మోన్గా మారడం అనేటువంటి జరిగింది, వరల్డ్ సూపర్ పవర్గా మారడం అనేది జరిగింది. ప్రపంచానికి పెద్దని ఎవరు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉండడం అనేది జరిగింది. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చేసింది, దిస్ నాటో ఏదైతే ఉంటుందో దాన్ని ఈస్ట్ వైపు ఎక్స్పాండ్ చేస్తూ వచ్చిందనమాట. అంటే రష్యాకి దగ్గరగా ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ కంట్రీస్ అన్నింటినీ నాటోలో కలుపుకుంటూ రావడం అనేటటువంటి జరిగింది ఓవర్ దీస్ ఇయర్స్ 1991 తర్వాత. సో ఎప్పుడైతే నాటో రష్యా పంచనే ఉంటుందో, రష్యా పక్కనే ఉంటుందో, అప్పుడు రష్యాకి అది సెక్యూరిటీ థ్రెట్టా కాదా? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ద వెస్ట్ కలిపి రష్యా బార్డర్లోనే నిల్చుంటే ఏవైనా రేపు పొద్దున్న మిలిటరీ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది వచ్చినప్పుడు అది రష్యాకి డిసడ్వాంటేజా కాదా? డిసడ్వాంటేజ్. సో అందుకే రష్యా ఏం చేసింది, ఒకప్పుడు చాలా క్లోజ్గా ఉన్నటువంటి యుక్రెయిన్ అండ్ రష్యాతో క్లోజ్ కల్చరల్ అండ్ హిస్టారికల్ టైస్ అనేటటువంటి షేర్ చేసుకుంటున్నటువంటి యుక్రెయిన్ అది కూడా నాటోతో కలిసిపోతే ఇంకేమైనా అర్థం ఉందా? రష్యా యొక్క డామినెన్స్ ఏమైనా నిలబడుతుందా? మాట చెల్లుతుందా? చెల్లదు కదా. సో అందుకే యుక్రెయిన్ని ఆక్రమించుకోవడం ద్వారా యుక్రెయిన్ ఏదైతే ఉందో ఒక డిటరెన్స్ ఎఫెక్ట్ చూపించే ప్రయత్నం చేసింది అనమాట. డిటరెన్స్ ఎఫెక్ట్ అంటే యుక్రెయిన్ అడ్డుకున్నారనుకోండి, ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవడం ద్వారా నాటోలో చేరకుండా అడ్డుకున్నారనుకోండి, మిగిలిన దేశాలు ఏవైతే ఉంటాయో లైక్ ఇక్కడ బెలారస్ కానీ రొమానియా కానీ ఇలాంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అడ్డుకోవచ్చు. వాటికి ఆలోచన రావడానికి భయపడతారనమాట వాళ్ళు. ఒకవేళ నేను నాటోలో చేరే ప్రయత్నం చేస్తే రష్యా మా మీద కూడా అటాక్ చేస్తుంది అనే భయం అనేటటువంటిది ఏర్పడుతుంది. సో ఆ భయం కలిగించడానికి టు ఇంపోజ్ ద డిటరెన్స్ ఎఫెక్ట్ రష్యా ఏం చేసింది, యుక్రెయిన్ మీద అటాక్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు 2014లోనే యుక్రెయిన్లో భాగమైనటువంటి టెరిటోరియల్ ఇంటిగ్రల్ పార్ట్ అయినటువంటి యుక్రెయిన్లో ఇంటిగ్రల్ పార్ట్ అయినటువంటి క్రిమియాని 2014లో సో రష్యా ఆక్రమించడం అనేటటువంటిది జరిగింది. ఎందుకంటే ఇట్ వాంట్స్ యాక్సెస్ టు ఆల్ వెదర్ పోర్ట్స్ ఇన్ బ్లాక్ సీలో ఉన్నటువంటి పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి యాక్సెస్ అనేటటువంటిది రష్యాకి కావాలి. కాబట్టి ఎప్పుడైతే యుక్రెయిన్లో గవర్నమెంట్ చేంజ్ అవుతుంటే రిలీజియన్స్ కూడా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రో రష్యన్ గవర్నమెంట్ యుక్రెయిన్లో వచ్చిందనుకోండి, రష్యాకి దగ్గరగా వెళ్తుంది. ప్రో వెస్టర్న్ గవర్నమెంట్ ఏర్పడింది అనుకోండి, వెస్టర్న్ నేషన్స్ యుఎస్ఏ అండ్ ఇట్స్ అలైస్ ఏవైతే ఉంటాయో అదర్ యూరోపియన్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గరగా యుక్రెయిన్ వెళ్తుంది అనమాట. సో యుక్రెయిన్ ఇలా తోక జాడించకుండా ఎప్పుడు రష్యాతోనే ఉండాలని చెప్పి కాస్త సీరియస్గా అగ్రెసివ్గా రష్యా అనేటటువంటిది మూవ్ అయింది. మరి ఈ రష్యా యొక్క అగ్రెషన్ని అడ్డుకట్ట వేయడానికి వెస్ట్ ఏం చేసింది, అమెరికా ఏం చేసింది, ఓవర్ దీస్ టైమ్ గత 18 నెలలుగా యుక్రెయిన్కి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. యుక్రెయిన్ చిన్న దేశం అయినప్పటికీ యుక్రెయిన్కి ఎప్పటికప్పుడు ఆర్మ్స్, ఎమ్యునిషన్ వీటన్నిటిని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, అమెరికా అండ్ ఇట్స్ అలైస్ ఏవైతే ఉంటాయో అవి సప్లై చేయడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. మరి ఇప్పుడు దిస్ ఆన్ గోయింగ్ అండ్ నెవర్ ఎండింగ్ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక డెసిషన్ తీసుకుంది. ఏంటి, టు ప్రొవైడ్ క్లస్టర్ మ్యునిషన్స్ టు యుక్రెయిన్ త్రూ ఏ మిలిటరీ ఎయిడ్ ప్యాకేజ్ హ్యాస్ స్పార్క్డ్ కాంట్రవర్సీ. ఒక మిలిటరీ ఎయిడ్ ప్యాకేజ్లో మిలిటరీ ఎక్విప్మెంట్ యుక్రెయిన్కి అందించడంలో భాగంగా అమెరికా ఏం చేస్తూ ఉంది,
క్లస్టర్ మినిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అందిస్తుంది. క్లస్టర్ మినిషన్స్ అంటే ఏంటి? These cluster munitions are weapons when they release explosive submissions or bomblets which can pose a serious threat to civilians. ఏం జరగడం అనేది జరుగుతుంది, ఒక ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఒక పర్టికులర్ మినిషన్, ఒక మిసైల్ అనేటటువంటిది లాంచ్ చేశారు అనుకోండి. దట్ మిసైల్ యాక్చువల్లీ కంప్రైజ్ ఆఫ్ మెనీ బాంబ్లెట్స్. చిన్న చిన్న బాంబులు చాలా ఉంటాయి. ఈ బాంబ్లెట్స్ ఏమవుతాయి, ఈ మిసైల్ నుంచి డ్రాప్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఒక సిగ్నిఫికెంట్ టెరిటోరియల్ ఏరియాలో విపరీతంగా పడడం అనేటువంటి జరుగుతుంది. అవి పడగానే వెన్ దే ఆర్ కాంటాక్ట్ విత్ ఇంపాక్ట్ పొజిషన్, అంటే భూమికి తగలగానే అవి ఏం చదువుతాయి, ఎక్స్ప్లోడ్ అవుతాయి. ఇక్కడ వరకు ఓకే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే కొన్నిసార్లు అవి భూమిని తాకగానే డార్మెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోతాయి, అంటే పేలకుండా ఉండిపోతాయి. అక్కడి నుంచి అవి ఎలా ఇదవ్వడం అనేటటువంటి జరుగుతుంది, ల్యాండ్ మైన్ కింద యాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా సివిలియన్ పాపులేషన్ ఎవరైనా అక్కడ చేరుకున్నారనుకోండి, వాళ్ళ కాళ్ళు తగిలి ఒక్కసారి పేలిపోవడం కానీ ఇవి జరగడం వల్ల ఏం జరుగుతుంది, సో సామాన్య ప్రజలు యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎలాగో ప్రాణాలను అర్పించడానికి దేశం కోసం కానీ యుద్ధంలో గెలవడానికి వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది, ఓకే. బట్ సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో దీనికి చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. World War II మనకి అమెరికా ఈ పర్టికులర్ క్లస్టర్ మ్యునిషన్స్ని వాడడం అనేటటువంటిది జరిగింది. వియత్నాం వార్లో, ఇరాక్ వార్లో కూడా అమెరికా ఎంటర్ అయినప్పుడు ఈ క్లస్టర్ మ్యునిషన్స్ని వాడడం అనేది జరిగింది. దానివల్ల చాలా మంది సామాన్యులు చనిపోవడం అనేటువంటిది జరిగింది. సో ది సివిలియన్ క్యాజువాలిటీస్ని పెంచుతుంది కాబట్టి సో ఇట్ ఈస్ అగైన్స్ట్ ద ఎథిక్స్ ఆర్ మోరల్స్ దట్ ఆర్ అస్క్రైబ్డ్ ఇన్ ద ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఏవైతే ఉంటాయో దానిలో మెన్షన్ చేసినటువంటి డిఫరెంట్ ఎథిక్స్కి అది ఎగ్నెస్ట్గా ఉండడం అనేటటువంటిది జరిగింది అని చెప్పి మనకి ఆథర్ డిస్కస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో రష్యాస్ యూజ్ ఆఫ్ క్లస్టర్ బాంబ్స్ ఇన్ ఇట్స్ ఇన్వేజన్ ఆఫ్ యుక్రెయిన్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ సివిలియన్ డెత్. రీసెంట్గా రష్యా కూడా వీటిని వాడడం అనేటటువంటిది జరిగింది. వాడడం వల్ల చాలా మంది సామాన్యులు యుక్రెయిన్లో చనిపోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా డ్యామేజ్ జరగడం అనేటువంటిది జరిగింది. మౌలిక వసతులు, రోడ్లు పాడైపోయినాయి, భవనాలు పాడైపోయినాయి, ఇవన్నీ కూడా యుక్రెయిన్లో పాడవడం అనేటువంటిది జరిగింది. పర్టికులర్ ఇన్ సిటీస్ లైక్ కార్కివ్, ఇలాంటి సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో. సో రష్యా వాడుతుంది కాబట్టి మేము కూడా వాడతామనే విధంగా అమెరికా ఏం చేసింది, అమెరికా దీస్ క్లస్టర్ మ్యునిషన్స్ లేదా క్లస్టర్ బాంబ్స్ని ఎవరికి అందించడం మొదలుపెట్టింది అంటే యుక్రెయిన్కి అందించడం అనేటటువంటిది మొదలుపెట్టింది. ఇట్ ఈస్ అ సీరియస్ ప్రాబ్లమ్గా మనం చెప్పొచ్చు నాన్న. సో ఫస్ట్ అప్ లెట్ us try to discuss what are these cluster munitions or cluster bombs. Cluster munitions are weapons that release multiple bomblets in the air. చూడండి, మ్యునిషన్ ఈజ్ ఫైర్డ్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఆర్ ఎయిర్. సో గ్రౌండ్ నుంచి కానీ లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి కానీ ఈ పర్టికులర్ మ్యునిషన్ అనేటటువంటి ఫైర్ చేయబడుతుంది. ఆ పర్టికులర్ మ్యునిషన్ నుంచి ఏమవుతాయి, చిన్న చిన్న బాంబ్లెట్స్ ఏవైతే ఉంటాయి అవి డ్రాప్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది వేరియస్ ప్లేసెస్లో. బాంబ్లెట్స్ ఫాల్ టు ద గ్రౌండ్, నాట్ ఆల్ డినోట్ ఇమీడియట్లీ. గుర్తుపెట్టుకోండి, అన్నీ ఒక దగ్గర పడి అన్నీ పేలిపోతే ఓకే. ఎందుకంటే ఒక టార్గెట్ని ఎవరైతే ఎక్కడైతే ఫోర్సెస్ ఉన్నారో ఆ ఫోర్సెస్ని టార్గెట్ చేస్తూ రిలీజ్ చేస్తారు. ఆ ఫోర్సెస్ మీద ఇంపాక్ట్ పడడం అనేటువంటిది జరుగుతుంది. మిలిటరీ పీపుల్, పర్సనల్ మీద ఇంపాక్ట్ పడుతుంది, ఓకే. బట్ కొన్ని ఏమవుతాయి, కొన్ని వెంటనే డిటోనేట్ అవ్వవు, కొన్ని డార్మెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోతాయి, నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి, వెంటనే పేలనప్పుడు అవి అలా ఉండిపోయినప్పుడు సామాన్య ప్రజలు ఇన్ ద ఫ్యూచర్ భవిష్యత్తులో ఎవరైనా అక్కడ నుంచి నడుస్తూ వచ్చినప్పుడు కానీ దానివల్ల ఏమవుతుంది, అకస్మాత్తుగా యాక్సిడెంట్స్ రూపంలో అవి పేలి చాలా మంది సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అది ఒక ప్రాబ్లం కింద చెప్పొచ్చు. దిస్ సబ్మ్యునిషన్స్ ఎక్స్ప్లోడ్ అపాన్ హిట్టింగ్ ద గ్రౌండ్. భూమికి తాగగానే, ఇంపాక్ట్కి తాగగానే ఏమవుతాయి, అవి పేలుతాయి, కాజింగ్ క్యాజువాలిటీస్. దానివల్ల కొంతమంది చనిపోతారు. బట్ కొన్ని పేలుతాయి అంటే కొన్ని పేలవు, కొన్ని డార్మెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోతాయి. అందువల్ల ఇది సీరియస్ కన్సర్న్గా మనం చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ టెర్మినాలజీ చూడండి, డూడ్ రేట్ అనేటటువంటి పదం వాడారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ డూడ్ రేట్? ఇట్ రిఫర్స్ టు ద పర్సంటేజ్ ఆఫ్ సబ్మ్యునిషన్స్ దట్ డు నాట్ ఎక్స్ప్లోడ్ ఇమీడియట్లీ అపాన్ ద ఇంపాక్ట్. అర్థమైందా? సో అంటే ఇంపాక్ట్ అంటే భూమికి తాకగానే, ఇప్పుడు మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యునిషన్ని మనం ప్రయోగించాం. ఈ మ్యునిషన్లో 1000 బాంబ్లెట్స్ అనేటటువంటివి ఉన్నాయి. 1000 బాంబ్లెట్స్ అనేటటువంటివి ఉంటే ఈ 1000 బాంబ్లెట్స్లో 700 పేల్ని, 300 పేల్ల. సో ఇక్కడ ఏం చెప్పాను, పర్సంటేజ్ ఆఫ్ సబ్మ్యునిషన్స్ దట్ డు నాట్ ఎక్స్ప్లోడ్ ఇమీడియట్గా ఎన్ని పేలలేదు, 300 పేలలేదు. అంటే ఎంత పర్సంటేజ్, 30% ఏమవుతుంది, దిస్ పర్టికులర్ క్లస్టర్ మ్యునిషన్ యొక్క డూడ్ రేట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ 700 వల్ల ఎవరైతే టార్గెటెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళు చనిపోతారు, ఎలాగో చనిపోతారు, యుద్ధంలో చాలా క్యాజువాలిటీస్ ఉంటాయి, అందులో డౌటే లేదు. బట్ రిమైనింగ్ 300 వల్ల, ఈ 30% ఆఫ్ బాంబ్లెట్స్ వల్ల ఏం జరుగుతుంది, సివిలియన్ పీపుల్, సామాన్య ప్రజలు కూడా చనిపోయే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అది ఒక ప్రాబ్లం కింద మనకి చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను.
సో నౌ లెట్ us look at some important issues with cluster munitions. ఈ క్లస్టర్ munitions వల్ల ప్రాబ్లం ఏంటి అండ్ అవి హిస్టారికల్గా ఎప్పుడు వాడడం అనేది జరిగింది, చరిత్రలో ముందు ఎప్పుడు వాడారో చూడండి. దే హ్యావ్ ట్రబ్లింగ్ హిస్టరీ డేటింగ్ బ్యాక్ టు దర్ యూజ్ ఇన్ వరల్డ్ వార్ II. రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ క్లస్టర్ munitions ఎక్కువగా వాడడం అనేటువంటి జరిగింది, ర్యాంపెంట్గా వాడడం అనేటువంటి జరిగింది. తర్వాత జరిగినటువంటి మేజర్ కాన్ఫ్లిక్ట్స్లో కూడా లైక్ వియత్నాం వార్లో కానీ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో మొన్నటి వరకు 2021 వరకు యుఎస్ ఇన్వాల్వ్ అయింది కదా, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల మీద అటాక్స్ చేయడం అనేటువంటి జరిగింది కదా, అప్పుడు కూడా ఈ క్లస్టర్ బాంబ్స్ని వాడడం అనేది జరిగింది. యుఎస్ ఇరాన్ ఇరాక్ వార్లో ఎంటర్ అయినప్పుడు కూడా వాడడం అనేటువంటి జరిగింది. దానివల్ల ఎంతోమంది సివిలియన్స్ సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం అనేటువంటి జరిగింది. డేటా ఫ్రమ్ క్లస్టర్ మ్యునిషన్ మానిటర్ ఇండికేట్స్ ద టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డెత్స్ రిలేటెడ్ టు క్లస్టర్ మ్యునిషన్స్ సిన్స్ ద 1960s. 1960 నుంచి చూస్తే ఈ క్లస్టర్ మ్యునిషన్స్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారంట, ఎంతో మంది చనిపోతున్నారంట. సో అందుకే ఈ క్లస్టర్ మ్యునిషన్స్ని అడ్డుకోవడం అనేటటువంటిది చాలా చాలా అవసరం అని చెప్పి మనకి ఆథర్ చెప్తున్నారు ఈ ఆర్టికల్లో. సో లెట్ us look at the convention on cluster munitions. క్లస్టర్ మ్యునిషన్స్ మీద 2008లో ఆల్రెడీ ఒక ట్రీటీ అనేటటువంటిది కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ సో ఈ క్లస్టర్ మ్యునిషన్స్ లేదా క్లస్టర్ బాంబ్స్ యొక్క థ్రెట్ గురించి సీరియస్గానే రెస్పాండ్ అయ్యి కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యునిషన్స్ CCMని 2008లో తీసుకురావడం అనేది జరిగింది. సో నాటో మెంబర్స్ లైక్ జర్మనీ, ఫ్రాన్స్, యూకే ఇవన్నీ కూడా మొత్తం 112 దేశాలు వీటిని ఈ పర్టికులర్ CCMని రాటిఫై చేయడం అనేది జరిగింది. మేము అబైడ్ అయి ఉంటాము, వీటి ఏ యుద్ధాల్లో కూడా ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్లో మేము వాడమని చెప్పడం అనేటువంటి జరిగింది. కానీ సిగ్నిఫికెంట్ నేషన్స్, ముఖ్యంగా కాన్ఫ్లిక్ట్లో ఎప్పుడు ఉండేటటువంటి నేషన్స్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ, ఇజ్రాయెల్ అండ్ ఇండియా ఏవైతే ఉన్నాయో అవి ఈ కన్వెన్షన్లో జాయిన్ అవ్వలేదు. మేము ఈ కన్వెన్షన్ యొక్క రూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి అబైడ్ అయ్యి ఉండము అని చెప్పడం అనేటువంటిది జరిగింది. చూడండి 2008 కన్వెన్షన్కి నాన్ సిగ్నేటరీస్ ఏవైతే ఉన్నాయో మీకు ఇక్కడ చూడొచ్చు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది, సమ్ సౌత్ అమెరికన్ నేషన్స్ అనేటటువంటివి ఉన్నాయి, అండ్ దాంతోపాటు ఇండియా ఉంది, చైనా అనేటటువంటిది ఉంది, రష్యా అనేటటువంటిది ఉంది. చూసారు ఇన్ని దేశాలు అనేటటువంటివి ఇంకా సైన్ చేయలేదు అండ్ ఈవెన్ రాటిఫై కూడా చేయలేదు. వాట్ ఎగ్జాక్ట్లీ ది CCM యాక్చువల్లీ డూ? It bans the use, production and stockpiling and transfer of cluster bombs. సో క్లస్టర్ బాంబ్స్ వాడకూడదు, ప్రొడ్యూస్ చేయకూడదు, తయారు చేయకూడదు, అండ్ వాటిని స్టోర్ చేసుకోకూడదు, అండ్ దాంతోపాటు వాటిని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయకూడదు. అర్థమైందా? విత్ ప్రొవిజన్స్ ఫర్ విక్టిమ్ అసిస్టెన్స్ అండ్ స్టాక్ పైల్ డిస్ట్రక్షన్. సో ఏ విధంగా ఒకవేళ ఎక్కువ స్టాక్ ఉంటే దాన్ని ఏ విధంగా డిస్ట్రాయ్ చేయాలనే ప్రొవిజన్, అండ్ దాంతోపాటు విక్టిమ్ అసిస్టెన్స్ ఎవరైతే దీని బారిన పడ్డారో సో ఆ సామాన్య ప్రజలు కానీ లేకపోతే దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి ఏ విధంగా సపోర్ట్ చేయాలి అనేటటువంటి ప్రొవిజన్స్ని కూడా ఈ పర్టికులర్ కన్వెన్షన్లో మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. సిన్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ నాట్ ఎ సిగ్నటరీ, సిన్స్ రష్యా ఈజ్ ఆల్సో నాట్ ఎ సిగ్నటరీ, these countries are widely using these cluster bombs leading to civilian casualties. అదొక సీరియస్ ప్రాబ్లం కింద మనం చెప్పొచ్చు. And even the use of these cluster bombs or cluster munition is actually a violation of Geneva Convention as well. What exactly is this Geneva Convention? These Geneva Conventions are international treaties that contain the most important rules limiting the barbarity of war. యుద్ధాల్లో జరిగేటటువంటి ముఖ్యమైనటువంటి అనాగరికమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో సో సివిలియన్స్ని చంపడం కానీ లేకపోతే యుద్ధాల్లో పార్టిసిపేట్ చేయలేనటువంటి వాళ్ళని అనవసరంగా చంపడం కానీ ఇలాంటి వాటిని అరికట్టడానికి జెనీవా కన్వెన్షన్స్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఇట్ వాంట్స్ టు ప్రొటెక్ట్ పీపుల్ హూ డు నాట్ టేక్ పార్ట్ ఇన్ ద ఫైటింగ్. యుద్ధంలో పార్టిసిపేట్ చేయనటువంటి వాళ్ళు, సివిలియన్స్ సామాన్యులు, అండ్ మెడిక్స్ ఆర్మీకి మెడికల్ సపోర్ట్ అందించేటటువంటి వాళ్ళు, ఎయిడ్ వర్కర్స్ వంట చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, అండ్ దోస్ హూ కెన్ నో లాంగర్ ఫైట్ అంటే యుద్ధాల్లో గాయపడినటువంటి వాళ్ళు, యుద్ధాల్లో సిక్ అయినటువంటి వాళ్ళు, అండ్ దాంతోపాటు యుద్ధాల్లో ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఎవరైతే ఉన్నారో బందీలుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ప్రాణాలని వాళ్ళ యొక్క రైట్స్ని అప్హోల్డ్ చేయడానికి జెనీవా కన్వెన్షన్స్ అనేటటువంటివి చేయబడటం అనేటువంటిది జరిగింది. 4 ఇంపార్టెంట్ గ్రూప్స్గా జెనీవా కన్వెన్షన్ మనం విడదీయొచ్చు. ఫస్ట్ కన్వెన్షన్ ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చింది? ద సిక్ అండ్ వూండెడ్. ఎవరైతే యుద్ధం బారిన పడి వూండెడ్ అవుతారో, ఎవరైతే గాయాల పాలు అవుతారో వాళ్ళని కాపాడడానికి, అండ్ షిప్ రెక్ సైలర్స్. సో ఎవరైతే దిస్ వార్ షిప్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్ట్రాయ్ అవ్వడం ద్వారా మునిగిపోతాయో సమ్ నీటిలో ఇదైపోతారో, డ్రౌన్ అవుతారో అలాంటి వాళ్ళని కాపాడడానికి, అండ్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఎవరైతే బందీలుగా మిగులుతారో వాళ్ళని కాపాడడానికి, వాళ్ళ రైట్స్ని కాపాడడానికి, అండ్ సివిలియన్స్ యుద్ధాల్లో పార్టిసిపేట్ చేయనటువంటి సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాపాడడానికి జెనీవా కన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి చేయబడ్డం అనేటువంటిది జరిగింది. ఆల్దో రష్యా అండ్ యుక్రెయిన్ ఆర్ నాట్ CCM కన్వెన్షన్ ఆన్ దీస్ క్లస్టర్ మ్యునిషన్స్ ఏదైతే ఉందో 2008లో చేయబడింది, దానికి సిగ్నేటరీస్ కానప్పటికీ దే ఆర్ బౌండ్ బై ఇంటర్నేషనల్ లా దట్ ప్రొహిబిట్స్ ఇండిస్క్రిమినేట్ అటాక్స్, బట్ దే ఆర్ యాక్చువల్లీ సిగ్నేటరీస్ ఆఫ్ జెనీవా కన్వెన్షన్. జెనీవా కన్వెన్షన్ ఏం చెప్తుంది? ఇండిస్క్రిమినేట్ అటాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొహిబిట్ చేస్తుంది. ముఖ్యంగా సివిలియన్ డెత్స్ని అడ్డుకోవడం అనేది జరుగుతుంది. సివిలియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రైట్స్ని అప్హోల్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ పర్టికులర్ కన్వెన్షన్ ఆన్
క్లస్టర్ మ్యునిషన్స్ దానిలో సిగ్నేటరీస్ అవ్వనప్పటికీ జెనీవా కన్వెన్షన్లో భాగం కాబట్టి వాళ్ళు ఈ క్లస్టర్ మ్యునిషన్స్ని వాడకూడదని చెప్పి మనకు ఆథర్ చెప్తున్నారు. కస్టమరీ ఇంటర్నేషనల్ లా మ్యాండేట్స్ దట్ ద యూజ్ ఆఫ్ ఫోర్స్ మస్ట్ బి ప్రిసైజ్ అండ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ కంబాటెంట్స్ అండ్ సివిలియన్స్. సో దిస్ పర్టికులర్ జెనీవా కన్వెన్షన్ ఏం చెప్పడం అనేటువంటి జరుగుతుంది, ఫోర్స్ యూజ్ అనేటటువంటిది ప్రిసైజ్గా ఉండడం అనేటటువంటి జరగాలి. అంటే ఆ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్లో ఎంతమంది అవసరమో అంతమందిని మాత్రమే వాడేటటువంటి ప్రయత్నం చేయాలి. అండ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ కంబాటెంట్ అండ్ సివిలియన్స్, ఓన్లీ కంబాటెంట్స్ మీద టార్గెట్ చేయాలి, ఫైట్ చేసే వాళ్ళ మీదే, సివిలియన్స్ మీద టార్గెట్ చేసే ప్రయత్నం అనేది జరగకూడదు. బట్ కానీ దిస్ పర్టికులర్ క్లస్టర్ మ్యునిషన్స్ వల్ల ఏం జరగడం మంచిది, క్లస్టర్ బాంబ్స్ వల్ల సో కొన్ని బాంబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అవి డార్మెంట్ స్టేజ్లోకి వెళ్ళడం వల్ల ఈవెన్ సివిలియన్స్ కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. సో దట్ ఈస్ అగైన్స్ the principles of Geneva Convention. That's a problem. And it is also violating the principle of proportionality including Geneva Convention. Proportionality kuda ఒక ప్రిన్సిపల్గా ఉండమనేది జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ? ఇట్ రెస్ట్రిక్ట్స్ ద యూజ్ ఆఫ్ ఫోర్స్ దట్ కాజెస్ ఎక్సెసివ్ హార్మ్స్ టు సివిలియన్స్ కంపేర్డ్ టు మిలిటరీ ఆబ్జెక్టివ్స్. సో ఫోర్స్ యూజ్ అనేటటువంటిది ప్రపోర్షనల్గా ఉండాలి. అవతల ఎంత ఫోర్స్, అవతల ఇప్పుడు సపోజ్ 1000 మంది ఉన్నారనుకోండి, ఇక్కడ మరీ 10 లక్షల మంది వాడడం అనేటటువంటి జరగకూడదు. ఎందుకంటే 10 లక్షల మంది ఒకవేళ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తే ఈ 1000 మందికి ఇంపాక్ట్ పడదు. చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే ఫైటింగ్లో పార్టిసిపేట్ చేయనటువంటి సామాన్య ప్రజల మీద కూడా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. సివిలియన్స్ కూడా ఎక్సెస్ హార్మ్ అనేటువంటి జరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ ఒక బాంబు ప్రయోగించట్లా, ఈ క్లస్టర్ మ్యునిషన్స్ వల్ల ఒక బాంబు రూపంలో ఉన్నటువంటి 1000 బాంబుల్ని ప్రయోగిస్తున్నాం. దానివల్ల సివిలియన్ పాపులేషన్ మీద ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి సో జెనీవా కన్వెన్షన్ యొక్క ప్రిన్సిపల్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ కూడా ఇది ఎగనెస్ట్ ద యూజ్ ఆఫ్ దీస్ క్లస్టర్ మ్యునిషన్స్ అనేటటువంటి దాన్ని మనకి ఆర్టికల్లో చెప్తున్నారు. బోత్ ప్రిన్సిపల్స్ ఆర్ కోడిఫైడ్ ఇన్ ది ఎడిషనల్ ప్రోటోకాల్ 1 టు ద 1949 జెనీవా కన్వెన్షన్స్ టు విచ్ రష్యా అండ్ యుక్రెయిన్ ఆర్ పార్టీస్. చెప్పాను కదా, జెనీవా కన్వెన్షన్లో ఈ 2 ప్రిన్సిపల్స్, వన్ ఈస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రెసిషన్, ఈ 2 భాగంగా ఉన్నాయి కాబట్టి, అండ్ జెనీవా కన్వెన్షన్స్కి రష్యా అండ్ యుక్రెయిన్ 2 సిగ్నేటరీస్గా ఉన్నాయి కాబట్టి, జెనీవా కన్వెన్షన్ మొత్తం 191 సిగ్నేటరీస్, ఆల్మోస్ట్ ఆల్ ద నేషన్ సిగ్నేటరీస్గా ఉండడం అనేటువంటిది జరిగింది. ఇజంట్ ఇట్? సో దో దే ఆర్ నాట్ సిగ్నేటరీస్ ఆర్ దో దే ఆర్ నెవర్ రాటిఫైడ్ దిస్ CCM 2008లో తీసుకొచ్చినటువంటి కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యునిషన్స్ని సైన్ చేయనప్పటికీ they are signatories of Geneva Conventions కాబట్టి they need to uphold, they need to respect the principle of proportionality and principle of precision. కాబట్టి స్ట్రిక్ట్గా వాళ్ళు తప్పకుండా ద యూజ్ ఆఫ్ దీస్ క్లస్టర్ మ్యునిషన్స్ని ఆపాలి, కన్ఫామ్గా దానికి అండ్ కార్డ్ వేయాలని చెప్పి మనకు ఆధార్ ఇక్కడ చెప్తున్నారు. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను అందరికీ దిస్ పర్టికులర్ థింగ్. అండ్ నౌ లెట్ us look at the role of US, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రోల్ ఏంటి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క పాత్ర ఏంటి? US సప్లయింగ్ క్లస్టర్ మ్యునిషన్స్ టు యుక్రెయిన్ రైజెస్ ఎథికల్ కన్సర్న్స్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వరల్డ్ హెజమోన్గా ఉంటూ, వరల్డ్ సూపర్ పవర్గా ఉంటూ, 10 దేశాలకు చెప్పే స్థాయిలో ఉంటూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఇలాంటి ప్రాక్టీసెస్కి పాల్పడడం అనేది అది ఎథికల్ కన్సర్న్స్ని లేవనెత్తడం అనేటటువంటిది జరుగుతుంది. వైల్ నాట్ వైలేటింగ్ ఇంటర్నేషనల్ లా, ద US ఈజ్ నాట్ ఎ CCM సిగ్నేటరీ. సో ఇంటర్నేషనల్ లా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వైలేట్ చేయట్లేదు, కరెక్టే. ఎందుకు US అనేటటువంటిది CCM సైన్ చేయాల, కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యునిషన్స్ సైన్ చేయాల, బట్ స్టిల్ సో వరల్డ్ హెజ్మోన్గా సూపర్ పవర్గా ఉంటూ ఇలాంటి ప్రాక్టీసెస్ ఇదైతే ఫ్యూచర్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఎనిమీ నేషన్స్ ఏవైతే ఉంటాయి, లైక్ చైనా కానీ, సో లేకపోతే మనకి నార్త్ కొరియా లాంటి కానీ అడ్వర్సరీస్, US యొక్క అడ్వర్సరీస్ ఏవైతే ఉన్నాయి, ఇరాన్ లాంటి అవి కానీ, అవి కూడా ఏం చేస్తాయి, రేపు పొద్దున్న వార్స్లో వీటిని వాడేటటువంటి ప్రయత్నం చేస్తాయి. దట్ లీడ్స్ టు అన్నెసరీ ఆర్మ్ రేస్ అనేటటువంటి మొదలవుతుంది. సో ఇరాన్ మొదలెట్టింది అనుకోండి, సౌదీ అరేబియా మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. ఇరాన్ యొక్క అడ్వర్సరీ సౌదీ అరేబియా కాబట్టి సౌదీ అరేబియా మొదలు పెడుతుంది. సౌదీ అరేబియా మొదలు పెడితే ఇంకో దేశం మొదలు పెట్టడం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల ఆర్మ్స్ రేస్ అనేటటువంటిది మొదలయ్యి సో వరల్డ్ పీస్ అండ్ స్టెబిలిటీ మీద ఇంపాక్ట్ పడడం అనేటువంటి జరుగుతుంది. అందుకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏ మిలిటరీ యాక్షన్ తీసుకున్నా, ఏ మిలిటరీ డెసిషన్ తీసుకున్నా చాలా జాగ్రత్తగా తీసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పి మనకు ఆధార్ చెప్తున్నారు. US మేడ్ క్లస్టర్ బాంబ్స్ ఆర్ ఆర్గ్యూడ్ టు హ్యావ్ లో డూడ్ రేట్. లో డూడ్ రేట్ అంటే ఏం చెప్పాం, డూడ్ రేట్ అంటే ఏం చెప్పుకున్నాం, సో ద పర్సంటేజ్ ఆఫ్ బాంబ్లెట్స్ దట్ ఆర్ నాట్ బీయింగ్ ఎక్స్ప్లోడెడ్ ఇమీడియట్ ఎక్స్ప్లోజన్ లేనటువంటి పర్సంటేజ్ మనం ఏమంటాం, డూడ్ రేట్ అంటాం. సో ఇక్కడ మనకి ఏమవుతున్నాయి, ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో అయినటువంటి క్లస్టర్ బాంబ్స్ ఏవైతే ఉంటాయో ఆ క్లస్టర్ బాంబ్స్ యొక్క డూడ్ రేట్ తక్కువ, అంటే ఇమీడియట్గా పేలుతున్నాయి ఎక్కువ, డార్మెంట్ స్టేజ్లో తక్కువగానే వెళ్తున్నాయి. రేపు పొద్దున సివిలియన్ పాపులేషన్ అంత ఇంపాక్ట్ పడకపోవచ్చు. సో థియరిటికల్లీ రిడ్యూసెస్ ద రిస్క్ ఆఫ్ అన్ఎక్స్ప్లోడెడ్ బాంబ్లెట్స్ యొక్క రిస్క్ తగ్గుతుంది, పర్లేదు. బట్ నన్ అదర్ లెస్
నందలెస్ ప్రొవైడింగ్ క్లస్టర్ బాంబ్స్ రిమైన్స్ కాంట్రవర్షియల్. సో యుక్రెయిన్ లాంటి దేశాలకి ఈ క్లస్టర్ బాంబ్స్ని ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది సో అది అన్యాక్సెప్టబుల్ అండ్ రేజెస్ క్వశ్చన్స్ అబౌట్ రెస్పాన్సిబుల్ ఆర్మ్స్ ట్రాన్స్ఫర్స్ ఉండొచ్చు, కానీ ఆర్మ్స్ ట్రాన్స్ఫర్ రెస్పాన్సిబుల్గా బాధ్యతాయుతంగా ఉండాలి. బట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇట్ సెల్ఫ్ బీయింగ్ ఎ వరల్డ్ హెజ్మోన్, వరల్డ్ సూపర్ పవర్, వరల్డ్ డామినెంట్ పవర్, సో ఎప్పుడైతే ఇలాంటి ప్రాక్టీసెస్కి పాల్పడుతుందో అది ఒక ఎథికల్ కన్సర్న్స్ రైజ్ చేస్తుందని చెప్పి మన ఆధార్ చెప్తున్నారు. అండ్ నౌ లెట్ us look at some important suggestions or way forward. సో ఏం సజెషన్స్ ఇచ్చారో చూడండి. యూనివర్సల్ అడ్హరెన్స్ టు CCM ఈజ్ ఎసెన్షియల్ టు ఎలిమినేట్ క్లస్టర్ మ్యునిషన్స్ గ్లోబల్లీ. సో కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యునిషన్స్ ఏదైతే ఉందో దాన్ని అందరూ సిగ్నేటరీస్గా రాటిఫై చేయాలి, అందరూ సైన్ చేయాలి కన్వెన్షన్ని. సో ఈవెన్ అలాంగ్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, ఇండియా, ఇజ్రాయిల్, ఈ దేశాలు కూడా సైన్ చేయాలని చెప్పి మనకు ఆర్డర్ ప్లీడ్ చేస్తున్నారు, బతిమలాడుతున్నారు. ఆల్ యునైటెడ్ నేషన్స్ మెంబర్ కంట్రీస్ షుడ్ ఎసీడ్ టు ద CCM. యునైటెడ్ నేషన్స్ మెంబర్ కంట్రీస్ అన్ని ఇరెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ కాన్ఫ్లిక్ట్స్, కాన్ఫ్లిక్ట్స్లో భాగం అవుతున్నా భాగం అవ్వకపోతున్నా ఇవన్నీ కూడా దీన్ని సైన్ చేయాలి, రాటిఫై చేయాలని చెప్తున్నారు. ప్రియారిటైజింగ్ సివిలియన్ సేఫ్టీ, కాన్ఫ్లిక్ట్స్లో సివిలియన్ సేఫ్టీని ప్రియారిటైజ్ చేయాలి, సామాన్య ప్రజల యొక్క భద్రతని ఎక్కువగా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ కంప్లైంట్స్ విత్ ఇంటర్నేషనల్ లా షుడ్ గైడ్ ఆర్మ్స్ ట్రాన్స్ఫర్స్ విషయంలో ఇంటర్నేషనల్ లాని తప్పకుండా, సో దిస్ అంతర్జాతీయ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని తూచా తప్పకుండా పాటించాలి. సో అప్పుడే వరల్డ్ పీస్ అండ్ స్టెబిలిటీని మనం ఎన్షూర్ చేయగలమని చెప్పి మనకి ఆర్డర్ చెప్తున్నారు నాన్న. So now let us look at the conclusion. These cluster munitions continue to pose grave threat to civilian populations. మనం పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ చూసాం. 1960s నుంచి ఎంతోమంది ఈ క్లస్టర్ మ్యునిషన్స్ వల్ల ఎలా చనిపోయారో మనం మాట్లాడుకున్నాం. ముఖ్యంగా వియత్నాం వార్లో కానీ, ఇరాక్ వార్లో కానీ, లేకపోతే US టేక్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ రీసెంట్లీ కూడా చాలామంది చనిపోవడం అనేది జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ గవర్నమెంట్ ఏర్పడినంత వరకు వైలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా అండర్మైన్ సివిలియన్ ప్రొటెక్షన్ అండర్మైన్ అవుతుంది. సో కంట్రీస్ అన్ని సివిలియన్ ప్రొటెక్షన్ని అండ్ దాంతోపాటు సివిలియన్ సేఫ్టీని అప్హోల్డ్ చేసే విధంగా అడుగులు వేయాలి, చర్యలు తీసుకోవాలి. అర్జెంట్ నీడ్ ఫర్ కాంప్రహెన్సివ్ డిజార్మమెంట్ అండ్ అడ్హరెన్స్ టు CCM. సో కాంప్రహెన్సివ్ డిజార్మమెంట్, ఆర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వదిలేటటువంటి ప్రయత్నం చేయాలి, వాటి వాడకాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆర్మ్స్ ఓవర్ యూసేజ్ ఆఫ్ ఆర్మ్స్ ఏదైతే ఉందో దట్ ఇస్ ఎ థ్రెట్ టు వరల్డ్ పీస్ అండ్ స్టెబిలిటీ కాబట్టి. అండ్ అడ్హరెన్స్ టు CCM, దిస్ కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యునిషన్స్ ఏదైతే ఉందో దాన్ని అందరూ పాటించాలి, ఆ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అని చెప్పి మనకు ఆర్డర్ చెప్తున్నారు. ఎన్షూరింగ్ గ్లోబల్ సెక్యూరిటీ రిక్వైర్స్ కలెక్టివ్ కమిట్మెంట్ టు బ్యానింగ్ క్లస్టర్ మ్యునిషన్స్. ఒక్క దేశమో రెండు దేశాలు వీటిని ఇది చేయకుండా అన్ని దేశాలు కూడా కలిసికట్టుగా ముందుకు రావాలి. అన్ని దేశాలు ముందు రికగ్నైజ్ చేయాలి క్లస్టర్ మ్యునిషన్స్ వల్ల ఎంత ప్రాబ్లం ఉంది, ఎంతమంది చనిపోతున్నారు, దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. దర్ ఇస్ హ్యూజ్ లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్ బికాస్ ఆఫ్ దిస్ క్లస్టర్ మ్యునిషన్స్ అండ్ క్లస్టర్ బాంబ్స్. సో వాటిని రికగ్నైజ్ చేయడం ద్వారా అన్ని దేశాలు కలిసికట్టుగా అడుగులేస్తే ఈ ప్రాబ్లమ్ని, ఈ ఇష్యూని మనం ట్యాకిల్ చేయగలమని చెప్పి మనకు ఆర్డర్ చెప్పారు. ఓకేనా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. దిస్ ఆల్ అబౌట్ ద కన్క్లూజన్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అందరికీ ఈ ఆర్టికల్ కూడా డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా అర్థమైందని అనుకుంటున్నాను. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి నాన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చేజింగ్ కన్సెన్సస్, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అగైన్. The international community can push Russia and Ukraine towards talks. This particular article ఏదైతే ఉందో it is actually talking about, it is actually discussing about the ways to solve the conflict between Russia and Ukraine. గత 18 నెలలుగా జరుగుతున్నటువంటి రష్యా యుక్రెయిన్ వార్ ఏదైతే ఉందో దానికి ఎండ్ కార్డ్ వేయడానికి గ్లోబల్ ఎఫర్ట్స్, వివిధ దేశాల యొక్క ఎఫర్ట్స్ అండ్ పీస్ టాక్స్ గురించి దిస్ పర్టికులర్ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినండి, మీకు క్లియర్గా దిస్ పర్టికులర్ టాపిక్ అర్థమవుతుంది. ఓకేనా? రైట్. ఫస్ట్ అప్ లెట్ us try to understand the context of this particular article. రీసెంట్గా సౌదీ అరేబియాలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ నేమ్ జద్దాలో ఒక కాన్ఫరెన్స్ అనేటటువంటిది జరగడం అనేది జరిగింది. అండ్ దిస్ కాన్ఫరెన్స్ వాజ్ ఎయిమ్డ్ అట్ అడ్రసింగ్ ద రష్యా యుక్రెయిన్ వార్. దిస్ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దానికి ఒక లాస్టింగ్ సొల్యూషన్ అనేటటువంటిది ప్రొవైడ్ చేసే విధంగా ఈ కాన్ఫరెన్స్ అనేటటువంటిది జరిగింది. దీనిలో 42 నేషన్స్కి చెందినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాజరవ్వడం అనేటువంటి జరిగింది. అండ్ రిమెంబర్, దిస్ జెడా కాన్ఫరెన్స్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఏ ట్రెడిషనల్ పీస్ కాన్ఫరెన్స్. ఒక ట్రెడిషనల్ పీస్ టాక్స్ కాదు. పీస్ టాక్స్లో ఏమవుతుంది, ఏవైతే కంట్రీస్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నాయో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ వార్ కదా, సో రష్యా ఒక కాన్ఫ్లిక్ట్లో ఉంది, యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో ఉంది. సో ఈ రెండు కంట్రీస్ యొక్క ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అటెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. బట్ కానీ ఇది ఒక ట్రెడిషనల్ పీస్ కాన్ఫరెన్స్ కాదు కాబట్టి రష్యా అనేటటువంటి దీనిలో ఇన్వైట్ చేయబడలేదు అండ్ రష్యా అనేటటువంటిది ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇట్ వాస్ టు ఎస్టాబ్లిష్ కన్సెన్సస్ ఆన్ రెస్పెక్టింగ్ ఇంటర్నేషనల్ లా అండ్ యుక్రెయిన్ సావరెనిటీ. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ ఏంటి మెయిన్గా, సో రష్యా అనేటటువంటిది ఇంటర్నేషనల్ లా
అంతర్జాతీయ చట్టాలు ఏవైతే ఉంటాయో దాన్ని గౌరవించాలి. అంటే యూనిలేటర్గా ఒక కంట్రీ మీద అటాక్ చేయడం, అఫెన్సివ్స్ అనేటటువంటివి లాంచ్ చేయడం ఇది సరైనది కాదు. అండ్ యుక్రెయిన్ యొక్క టెరిటోరియల్ సావరెనిటీకి కూడా రష్యా అనేటటువంటిది రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇవ్వకుండా యుక్రెయిన్లో ఇంటిగ్రల్ పార్ట్ అయినటువంటి క్రిమియా కానీ లేకపోతే అదర్ ఇంపార్టెంట్ సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి రష్యా ప్రయత్నిస్తుంది కదా, అది ఎంత మాత్రం తగదు. ఈ విధంగా రష్యాని అడ్డుకోవడానికి అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి దిస్ పర్టిక్యులర్ కాన్ఫరెన్స్లో చర్చలు జరపడం అనేటువంటి జరిగింది. డెలిబరేషన్స్ అనేటటువంటివి జరపడం అనేది జరిగింది. బికాజ్ ఈ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఇట్ పోజ్డ్ మెనీ థ్రెట్ టు వరల్డ్ ఎకానమీస్ యాజ్ వెల్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద కూడా అది చాలా ఇంపాక్ట్ అనేటటువంటి చూపించడం అనేది జరిగింది. చాలా వరకు సప్లై చైన్స్ డిస్రప్ట్ అవ్వడం అనేటటువంటి జరిగింది, ఇజంట్ ఇట్? అండ్ ప్రపంచంలో ఫుడ్ ఇన్సెక్యూరిటీకి కూడా, ఆహార అభద్రతకు కూడా కారణం అవ్వడం అనేటటువంటిది జరిగింది. బికాజ్ యుక్రెయిన్ అనేటటువంటిది వన్ ఆఫ్ ద మేజర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ వీట్. ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ వార్ మొదలవ్వడం అనేది జరిగిందో యుక్రెయిన్ వాజ్ బార్డ్ ఫ్రమ్ ఎక్స్పోర్టింగ్ దీస్ వీట్ అండ్ ఆల్. సో దానివల్ల కూడా చాలా ఇంపాక్ట్ పడ్డమనేటువంటి జరిగింది. సో వరల్డ్ ఎకానమీస్ మీద, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మీద వచ్చినటువంటి దీస్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో, ఈ నెగిటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని అన్ని ట్యాకిల్ చేయాలని చెప్పి డిఫరెంట్ నేషన్స్ అనుకున్నాయి. బట్ ట్యాకిల్ చేయడం అంత ఈజీగా, ఈ పర్టికులర్ 18 monthsగా జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దానికి ఒక ఎండ్ కార్డ్ వేయడం అనేటువంటిది అంత ఈజీ కాదు. సో కంట్రీస్ అన్ని కలిపి ఒక కన్సెన్సస్, ఒక మాట మీదకి వచ్చి చర్యలు తీసుకుంటే తప్ప జరగదు. కాబట్టి ఈ జెద్దా కాన్ఫరెన్స్లో ఆ విధంగా చర్చలు అనేటటువంటివి జరిగినాయి అమ్మ. సో వాట్ ఈస్ దిస్ పర్టికులర్ జెదా కాన్ఫరెన్స్? ఎ సీరియస్ గ్లోబల్ ఎఫర్ట్ టు రిజాల్వ్ ద యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇన్వాల్వింగ్ 42 నేషన్స్. 42 దేశాలు అనేటటువంటివి దీనిలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద సోల్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్? టు రిజాల్వ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఆర్ టు ప్రొవైడ్ ఫెయిర్ అండ్ లాస్టింగ్ సొల్యూషన్ టు దిస్ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్. ఎక్స్క్లూడెడ్ రష్యా అనేటటువంటిది ఇన్వైట్ చేయబడలేదు. ఫోకసింగ్ ఆన్ బిల్డింగ్ కన్సెన్సస్ అమాంగ్ మేజర్ పవర్స్ అండ్ ప్రమోటింగ్ పీస్. సో మేజర్ పవర్స్ ఏవైతే ఉన్నాయి, ముఖ్యంగా వెస్టర్న్ నేషన్స్ అండ్ దాంతోపాటు గ్లోబల్ సౌత్, ముఖ్యంగా కీ ప్లేయర్స్ అయినటువంటి చైనా కానీ, ఇండియా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, సో ఇలాంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క స్టాన్స్ అవి ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఈ స్టాన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పెడితే మంచిది. కాబట్టి ఈ కాన్ఫరెన్స్ అనేటటువంటిది తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఇట్ సాట్ టు అప్హోల్డ్ ఇంటర్నేషనల్ లా ప్రిన్సిపల్స్, యుక్రెయిన్ సావరెనిటీ. రష్యా అనేటటువంటిది ఇంటర్నేషనల్ లాని అబైడ్ అయ్యేటట్టు ఉండాలి, అడ్హేర్ చేసేటట్టు ఉండాలి. యుక్రెయిన్ యొక్క టెరిటోరియల్ సావరెనిటీకి రష్యా గౌరవించాలి అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి కూడా రష్యా అనేటటువంటిది గౌరవించాలి. యుక్రెయిన్ యొక్క భూభాగమైనటువంటి క్రిమియా మీద కానీ లేకపోతే ఇతర ప్రదేశాలు, రీజియన్స్ ఏవైతే ఉంటాయో వాటి యూనిలేటరల్గా తన కంట్రోల్లోకి, ఒక అఫెన్సివ్ లాంచ్ చేయడం ద్వారా, ఒక అగ్రెషన్ ద్వారా రష్యా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. కాబట్టి అది జరగకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో సో దాని గురించి చర్చించాలని చెప్పి ప్రపంచ దేశాలు ఈ జెదా కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని పెట్టడం అనేది జరిగింది. అండ్ వన్ ఆఫ్ ద వెల్కమింగ్ థింగ్ ఏంటి అంటే చైనా, ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా దే ఆల్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ కాన్ఫరెన్స్, యాడింగ్ వెయిట్ టు ద పీస్ ఎఫర్ట్స్. ఎప్పుడైతే గ్లోబల్ సౌత్ అండ్ కీ ప్లేయర్స్, ముఖ్యంగా ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు రష్యాకి చాలా దగ్గరగా ఉండమనేది జరుగుతుంది. రష్యా ఎలైస్ కింద మనం చెప్పొచ్చు, అవునా కదా? మనకి మంచి రిలేషన్స్ అనేటటువంటి కంట్రీస్ మధ్య ఉండమనేది జరిగింది. మనం బ్రిక్స్లో మనం చూసుకున్న, బ్రిక్స్ ఈజ్ యాక్చువల్లీ అన్ acronym associated with the grouping of 5 nations. One is B అంటే బ్రెజిల్, ఆర్ రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. రష్యాకి ఇవన్నీ దగ్గరగా ఉండమనేటువంటి జరిగింది కదా. సో ఈ ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో గ్లోబల్ పవర్స్, ఇవి కూడా కీలకమైన పాత్ర పోషించవచ్చు ఈ పీస్ ఎఫర్ట్స్లోని, పీస్ టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో. సో ముందు జెదా కాన్ఫరెన్స్కి ముందు కోపెన్ హ్యాగన్ కాన్ఫరెన్స్ అనేటటువంటిది ఒకటి జరగడం అనేది జరిగింది డెన్మార్క్లో ఉన్నటువంటి కోపెన్ హ్యాగన్లో. దీనిలో చైనా పార్టిసిపేట్ చేసిందంటే పార్టిసిపేట్ చేయాలి, అందుకే ఆ పీస్ టాక్స్ అంత ఎఫెక్టివ్ అవుట్కమ్స్ ఇవ్వాలి. బట్ దీనిలో చైనా అనేటటువంటిది కూడా పార్టిసిపేట్ చేసింది, ఇండియా పార్టిసిపేట్ చేసింది. చైనా పార్టిసిపేట్ చేయడంతో పాటు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి ఒక మిలిటరీ సొల్యూషన్ ఎలాగో రావట్లేదు కాబట్టి ఒక పొలిటికల్ సొల్యూషన్ వస్తే బాగుంటుంది. అంటే రాజకీయంగా దీనికి సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. సో డిఫరెంట్ కంట్రీస్ అన్ని కలిపి ఈ దేశాలతో మాట్లాడి అట్లీస్ట్ బ్యాక్ డోర్ నెగోషియేషన్స్ ద్వారా కానీ లేకపోతే బ్యాక్ డోర్ డిప్లొమసీ ద్వారా కానీ సో ఈ దేశాలతో మాట్లాడి, వెస్టర్న్ ప్లేయర్స్తో మాట్లాడి అండ్ రష్యాతో మాట్లాడి ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో 18 నెలలుగా కొనసాగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్కి ఎండ్ కార్డ్ వేయాలని చెప్పి చైనా కూడా మాట్లాడడం అనేటువంటిది ఒక వెల్కమింగ్ మూవ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. And what are some important positive outcomes of this particular Jeddah conference? Broad acceptance of key principles like sovereignty and territorial integrity. దేశాలు అనేటటువంటి వేరే దేశాల యొక్క సావరెనిటీ, సార్వభౌమాధికారాన్ని అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో వీటిని గౌరవించాలి అని చెప్పి ఒక కీ ప్రిన్సిపల్ని అడ్హైర్ చేయాలి అని చెప్పి ఈ 42 నేషన్స్ ఏవైతే పార్టిసిపేట్ చేశాయో
అవి తీర్మానించడం అనేది జరిగింది, రెజల్యూషన్ పాస్ చేయడం అనేది జరిగింది. అగ్రిమెంట్ టు మీట్ అగైన్, మళ్ళీ ఒకసారి మీట్ అవుదామని చెప్పి అవి డిసైడ్ అవ్వడం అనేది జరిగింది, ఇండికేటింగ్ కమిట్మెంట్ టు కంటిన్యూ డైలాగ్. జస్ట్ ఏదో మాట్లాడదామని కాకుండా సో మళ్ళీ మీట్ అవుదామని చెప్పడం ద్వారా ఏం చెప్తున్నారు, వీ నీడ్ టు బి కమిటెడ్ టు వర్డ్స్ కంటిన్యూ డైలాగ్. ఈ విషయం మీద చర్చలు, విస్తృతమైనటువంటి వైడర్ లెవెల్ డెలిబరేషన్స్, చర్చలు అనేటటువంటివి జరగాలి. సో దట్ అప్పుడే మనం ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ ఎండ్ కార్డు వేయగలమని చెప్పి ప్రపంచ దేశాలు అనేటటువంటివి యాక్సెప్ట్ చేయడం, రికగ్నైజ్ చేయడం మొదలెట్టింది. చైనీస్ పార్టిసిపేషన్ అలాంగ్ విత్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా, ఇండియా సౌత్ ఆఫ్రికాతో పాటు చైనా కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. దీస్ ఆర్ యాక్చువల్లీ మేజర్ అలైస్ విత్ రష్యా. ఏవైనా దేశాలు రష్యాను ఒప్పించగలవంటే ఈ దేశాలు మాత్రమే ఒప్పించగలవు, బికాస్ ఆఫ్ అవర్ క్లోజర్ టైస్ అండ్ క్లోజర్ రిలేషన్స్. దీనివల్ల ఈ గ్లోబల్ పీస్ ఎఫర్ట్స్కి ఇది ఒక శుభ పరిణామం అని చెప్పి మనం చెప్పొచ్చు. చైనా స్టాన్స్ షిఫ్టెడ్ ఫ్రమ్ ఎర్లియర్. సో ముందు చైనా అనేటటువంటిది రష్యాకి సపోర్ట్ చేస్తూ ఉండేది యూనిలాటరల్గా, బట్ ఇప్పుడు చైనా ఏం చేసింది, తన స్టాన్స్ మార్చుకుంది, అడ్వకేటింగ్ పొలిటికల్ సెటిల్మెంట్. సో పొలిటికల్ రెజల్యూషన్ తీసుకురావాలి, మిలిటరీ రెజల్యూషన్ ఎలాగూ రావట్లేదు, అంటే యుద్ధం అనేటటువంటిది మిలిటరీ లెవెల్లో ఎలాగూ ఎండ్ అవ్వట్లేదు. సో పొలిటికల్ లీడర్స్ అండ్ గ్లోబల్ పవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిపి ఏం చేయాలి, ఒక పర్టికులర్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి, సో దట్ వీ కెన్ అప్హోల్డ్ సావరెనిటీ అని చెప్పి చైనా కూడా ఒక పాజిటివ్ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ అవుట్కమ్గా మనం చెప్పొచ్చు. అండ్ వాట్ ఆర్ సమ్ ఇష్యూస్ అహెడ్, ఎటువంటి ఛాలెంజెస్ అండ్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఉన్నాయి చూడండి. వార్స్ మిలిటరీ సొల్యూషన్ ప్రూవెన్ ఇన్ఎఫెక్టివ్ ఆఫ్టర్ 18 months. 18 నెలలు అవుతున్న మిలిటరీ లెవెల్లో ఎటువంటి సొల్యూషన్ అనేటటువంటిది వచ్చిందా అంటే రాలేదు, అదొక సీరియస్ ప్రాబ్లం. రష్యాస్ అడ్వాన్సెస్ బట్ డిస్టెంట్ ఫ్రమ్ ఆబ్జెక్టివ్స్ ఫేసింగ్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ ఛాలెంజెస్. రష్యా చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది, దానివల్ల యుక్రెయిన్ యొక్క పీస్ అండ్ స్టెబిలిటీకి అండ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ కూడా, సో భద్రత విషయంలో యుక్రెయిన్ యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి, సావరెనిటీకి కూడా అదొక ఇంపార్టెంట్ థ్రెట్ కింద మనం గమనించవచ్చు. యుక్రెయిన్స్ కౌంటర్ అఫెన్సివ్ విత్ అడ్వాన్స్డ్ వెపనరీ నాట్ అచీవింగ్ సిగ్నిఫికెంట్ గెయిన్స్. యుక్రెయిన్ కూడా కామ్గా ఉంటుందా అంటే కౌంటర్ దాడి చేయడం అనేటటువంటి జరుగుతుంది, ముఖ్యంగా ఎస్పెషల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద వెస్ట్. అమెరికా అండ్ అమెరికా యొక్క ఎలైస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సపోర్ట్తో యుక్రెయిన్ కూడా విపరీతంగా దాడి చేస్తుంది. రష్యా మీద డ్రోన్ అటాక్స్ కానీ, లేకపోతే ఇందాక మనం మాట్లాడినటువంటి క్లస్టర్ బాంబ్స్ ఏవైతే ఉంటే వాటితో యుక్రెయిన్ కూడా విరుచుకుపడుతుంది. సో రెండు దేశాలు నేనంటే నేను, సై అంటే సై అని విరుచుకుపడుతుంటే ఎప్పుడు పీస్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది, ఎప్పుడు శాంతి అనేటటువంటిది నెలకొల్పగలం, అది కూడా ఒక ప్రాబ్లం. బోత్ సైడ్స్ రిమైన్ ఇన్ ఎ స్టేల్ మేట్. సో నేను తగ్గనంటుంది ఒక దేశం, అవతల రష్యా నేను తగ్గనంటుంది, యుక్రెయిన్ కూడా నేను తగ్గనంటుంది, ఒక స్టేల్ మేట్ కింద రావడం అనేది జరిగింది, డిమాండింగ్ మ్యాక్సిమలిస్ట్ పొజిషన్స్ ఫర్ టాక్స్. ఇవన్నీ ఏం చేస్తున్నాయి, అసలు ప్రాక్టికల్గా వర్కౌట్ అయినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉంటాయో వాటితో ముందుకు వస్తుంది. సో ఇప్పుడు యుక్రెయిన్ ఏముంటుంది, రష్యా ముందు దాడులు ఆపిన తర్వాత మాత్రమే రష్యాతో మేము పీస్ టాక్స్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పి యుక్రెయిన్ బాహాటంగా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. రష్యా మేమెందుకు ఆపాలి, మాకు సెక్యూరిటీ థ్రెట్, నాటో మా పక్కకు వస్తే మేము ఆపమంటే ఆపం అని చెప్పి రష్యా అంటుంది. అర్థమైందా? సో అసలు ప్రాక్టికల్గా వర్కౌట్ ఉన్నటువంటి డిమాండ్స్తో ముందుకు వస్తున్నాయి. ఏదో ఒక దేశం ఒక్క అడుగైనా, ఒక్క స్టెప్ అయినా వెనక్కి తగ్గితే ఇంకో దేశం వెనక్కి తగ్గుతుంది. సో దట్ దే బోత్ కెన్ ఎస్టాబ్లిష్ పీస్, ఇజంట్ ఇట్? రెండు ఏం చేస్తున్నాయి, మ్యాక్సిమలిస్ట్ పొజిషన్లో ఉన్నాయి. అంటే ఎవరు రిజాల్వ్ చేయలేనటువంటి, ప్రాక్టికల్గా వర్కౌట్ అవునటువంటి స్టాన్స్ తీసుకుంటున్నాయి. అదొక ప్రాబ్లం కింద మనం చెప్పొచ్చు. అండ్ ఇకపోతే అందరి దృష్టి ఇండియా మరియు చైనా యొక్క రోల్ మీదే ఉండడం అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం అమ్మ. చైనా, ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికాస్ పార్టిసిపేషన్ సిగ్నిఫైస్ విల్లింగ్నెస్ టు ఎంగేజ్ కన్స్ట్రక్టివ్లీ. సో ఒక ప్రాపర్ డెలిబరేషన్స్ ద్వారా, కన్స్ట్రక్టివ్ డెలిబరేషన్స్ ద్వారా మనం పర్టికులర్ ప్రాబ్లమ్ని ఎండ్ చేయొచ్చు అనే సిగ్నల్ పాస్ చేస్తుంది. ఏంటి, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా లాంటి గ్లోబల్ సదరన్ పవర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఇవి కమిటెడ్గా ఉన్నాయనుకోండి, వీళ్ళు తలుచుకుంటే మాత్రం తప్పకుండా చేయగలరు, ఈ కాన్ఫ్లిక్ట్ని ఆపగలరు. చైనాస్ ఎవాల్వింగ్ పొజిషన్స్ అండ్ ప్రాగ్మెటిక్ అప్రోచ్ ఆఫర్ పొటెన్షియల్ ఫర్ ఇన్ఫ్లుయెన్సింగ్ రష్యా. చైనా యొక్క పొజిషన్ స్టాన్స్ చైనా మార్చుకోవడం అనేది జరిగింది. ఫస్ట్ రష్యాను కంప్లీట్గా బ్లైండ్గా యూనిలాటరల్గా సపోర్ట్ చేసినటువంటి చైనా ఇప్పుడు చైనా ఏముంటుంది, దీనికి ఒక పొలిటికల్ సొల్యూషన్ తీసుకొస్తే మంచిది అని చెప్పి తన స్టాన్స్ని మార్చుకోవడం అనేది జరిగింది. ఒక ప్రాగ్మెటిక్ అండ్ పాజిటివ్ అప్రోచ్తో చైనా ముందుకెళ్తుంది. సో రష్యాని ఒప్పించగలిగినటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది చైనా అండ్ ఇండియా. సో ఇలాంటి దేశాలు ఎప్పుడైతే పాజిటివ్గా మాట్లాడుతున్నాయి, కాన్ఫ్లిక్ట్ని ఎండ్ చేయాలని మాట్లాడుతున్నాయో అది నిజంగా ఒక మంచి విషయంగా మనం చెప్పొచ్చు. వెస్టర్న్ కంట్రీస్ నౌ ఎంకరేజ్ చైనా అండ్ ఇండియాస్ రోల్ ఇన్ పెర్సుయేడింగ్ చైనా టువర్డ్స్ డైలాగ్. వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా యుఎస్ అండ్ యుఎస్ ఎలైస్ ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తున్నాయి, చైనాని అండ్ ఇండియాస్ రెండింటిని ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. రష్యాని పెర్సుయేట్ చేయండి, రష్యాని ఒప్పించండి, చర్చల్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి, పీస్ టాక్స్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి, సో దట్ మనం త్వరగా దీనికి ఒక రెజల్యూషన్ తీసుకొద్దామని చెప్పి ఇవేం చేస్తున్నాయి, ఇండియా అండ్ చైనా వైపు చూడడం అనేటువంటి జరుగుతుంది. సో ఇఫ్ ఎనీవన్ ఈస్ దేర్ టు ఎస్టాబ్లిష్ పీస్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్, ఓన్లీ అది ఎవరు సొంతం, ఓన్లీ అది ఎవరు చేయగలరు, ఇండియా అండ్ చైనా మాత్రమే చేయగలరు. సో ఆ రెండు ఒక పాజిటివ్ అప్రోచ్తో ఉండడం ఒక మంచి విషయం.
అండ్ సజెషన్స్ అండ్ వే ఫార్వర్డ్ ఇచ్చారు చూడండి, ఏం చెప్పారో మనకి ఈ పర్టికులర్ ఆర్టికల్లో. కొలాబరేటివ్ ఎఫర్ట్స్ అనేటటువంటివి ఉండాలి, ఫ్యూచర్ టాక్స్, భవిష్యత్తులో పీస్ టాక్స్ అనేటటువంటివి ముందుకు నడవాలి అంటే సో అన్ని దేశాలు కలిసికట్టుగా దీని ఒక ఎజెండాగా పెట్టుకోవాలి, దీన్ని ఒక ముఖ్యమైనటువంటి విషయంగా చూడాలన్నమాట. సో అది పెట్టాలని చెప్తున్నారు. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ యుక్రెయిన్స్ బ్యాకర్స్, న్యూట్రల్ డెవలపింగ్ నేషన్స్ అండ్ రష్యాస్ allies ఇన్ ఫ్రేమింగ్ ఏ కాన్సెన్సస్. సో యుక్రెయిన్ బ్యాక్ చేస్తున్నటువంటి దేశాలు, యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి వెస్టర్న్ నేషన్స్, సపోజ్ యూకే కానీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ, వీటన్నిటి ఇన్వాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అండ్ రష్యా యొక్క allies లైక్ చైనా, ఇవేవైతే ఉంటే వాటిని కూడా ఇన్వాల్వ్ చేయాలి. న్యూట్రల్ డెవలపింగ్ నేషన్స్ లైక్ ఇండియా, వాటిని కూడా ఇన్వాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కలిపి ఒక కన్సెన్సస్, ఒక మాట మీదకి వచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. సో అది ఒక దీని కింద చెప్తున్నారు. డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ ఆర్ క్రూషియల్. సో డిప్లొమాటిక్ లెవెల్లో దేశాలు ఏవైతే ఉంటాయో దౌత్యపరంగా చర్చలు జరపాలి, నెగోషియేషన్స్ అనేటటువంటివి జరపాలి. అప్పుడే ఈ డెడ్ లాక్, ఇంపాస్ అండ్ దాంతోపాటు ఈ స్టేల్మేట్ ఏదైతే ఉంటుందో దానికి ఎండ్ కార్డ్ అనేది మనం వేయచ్చు. ఇట్ పేవ్ ద వే ఫర్ మీనింగ్ఫుల్ డిస్కషన్స్ ద్వారా మాత్రమే మనం పీస్ అండ్ స్టెబిలిటీని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. And now let us look at the conclusion part. Jeddah conference marks a significant effort towards resolving the Ukraine war. Ukraine war ని రిజాల్వ్ చేయడానికి ఇది ఒక ఇంపార్టెంట్ ఈ మెజర్ అండ్ ఎఫర్ట్ కింద మనం చెప్పొచ్చు. ప్రపంచ దేశాలు ఒక అడుగు ముందుకేసాయనే మనం చెప్పొచ్చు. ఇంక్లూజన్ ఆఫ్ మేజర్ పవర్స్, 42 నేషన్స్లో మేజర్ పవర్స్ లైక్ చైనా, ఇండియా అండ్ దాంతోపాటు మనకి సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు ఉండడం వల్ల అండ్ ఎవాల్వింగ్ స్టాన్సెస్ ఆఫ్ కంట్రీస్, చైనా అండ్ ఇండియా లాంటి కంట్రీస్ యొక్క స్టాన్స్ ఇవి మార్చుకోవడం వల్ల, ఇవి మోర్ ప్రాగ్మెటిక్ అండ్ పాజిటివ్ అప్రోచ్తో ఎలా అయినా ఈ కాన్ఫ్లిక్ట్ని ఎండ్ చేయాలనే ఉద్దేశంతో ఇవి ముందుకెళ్ళడం అనేది ఒక శుభపరిణామంగా మనం చెప్పొచ్చు, ఒక మంచి విషయంగా చెప్పొచ్చు. కొలాబరేటివ్ ఎఫర్ట్స్ టు బిల్డ్ కన్సెన్సస్. సో అన్ని దేశాలకి ఒక మాట మీదకి రావడానికి ఎఫర్ట్స్ అనేటటువంటివి కలిసికట్టుగా ముందుకు పెట్టాలి. అండ్ సెటన్ ఎజెండా ఆర్ ఎసెన్షియల్ టు బ్రేక్ ద స్టేల్ మేట్ అండ్ ఇనిషియేట్ మీనింగ్ఫుల్ టాక్స్. సో మీనింగ్ఫుల్ పీస్ టాక్స్ అనేటటువంటివి ముందుకు తీసుకెళ్లాలంటే సో కంట్రీస్ అన్ని కలిపి అడుగులు వేయడం అనేటటువంటిది ఇంపార్టెంట్ అని చెప్పి మనకి ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? సో దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ప్రతి ఆర్టికల్ని మనం మెయిన్స్ లెవెల్లో డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా నేర్చుకుంటున్నాం. నేను ఒక స్ట్రక్చర్డ్ వేలో నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ నోట్స్ వెనక, ఎక్స్ప్లెనేషన్ వెనక చాలా ఎఫర్ట్స్ అండ్ చాలా హార్డ్ వర్క్ ఉంటాయి. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ షేర్ చేయండి. ఇలాగే ప్రతి ఎడిటోరియల్ని ప్రతిరోజు సింప్లిఫై చేసే ప్రయత్నం మేము చేయాలంటే మీ నుండి ఎనఫ్ సపోర్ట్ అండ్ మీ నుండి ప్రోత్సాహం అనేటటువంటిది ఉండాలి. సో దట్ ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ like button. Okay, right now. So this is all about this particular class and this is all about today's The Hindu editorial analysis. Right? Mali next class lo kaludam. Thank you so much for all the support and all the love so far. Bye Nana.